మరి ఈ రోజున ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ చిన్న సువార్త కూడిక, ఈ సువార్త కూడిక నేను అనుకుంటున్నాను. మరి ఈ గ్రామంలో విశ్వాసులు వచ్చినారని నేను అనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఖచ్చితంగా ఈరోజు మరొకసారి ప్రభు మనందరికీ కృపనిచ్చాడు. అందును బట్టి ప్రభువుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనమందరము నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథంలో నుండి గలీతీయులకు రాసిన పత్రిక హల్లెలూయా, హల్లెలూయా. అది కాదు, ఏదో సెట్టింగ్ తేడా. ప్రైజ్ ది లార్డ్. 1వ అధ్యాయము దాంతో కాదు కానీ అదే గలీతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. బ్రదర్ ఆఫ్ చేసాను చేయమల్లి. గలీతీయులకు రాసిన గలీతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి 7వ వచనం నుండి చదువుకుందాము. అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. మేము ఇదివరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవును గాక. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొనజూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొనజూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోర్చున్నానా? నేను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసులను కాకే పోదును. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుష్యుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడునూ దాన్ని బోధింపను లేదు. కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది. ప్రభు ఈ మాటలను దీవించును గాక. సో లెట్ us pray. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ఈ గ్రామంలో ఇలా నీ యొక్క సువార్త కూడిక ఏర్పాటు చేయబడుట, ఈ గ్రామమునకు ఈ చివరి కాల వర్తమానం యొక్క సువార్త, కాలం యొక్క ముగింపు సువార్త, ఆది అపోస్తల యొక్క సువార్త ఇక్కడ ప్రకటించబడుట, జగత్తు పునాది వేయబడక మునిపే, లోక పునాదులు వేయబడక మునిపే అది నీ ఆలోచన, నీ తలంపై ఉన్నది ప్రభువా. అదే ఇప్పుడు ఇక్కడ నెరవేర్పు జరుగుతున్నది. అందును బట్టి నీకు వందనాలు దేవా. అందుకే ప్రభువా, ఇప్పుడు నువ్వు రంగం పైన ఉన్నావని మేము నమ్ముతున్నాం. ఎస్ లార్డ్, ఇప్పుడు నువ్వు రంగం పైకి దిగొచ్చినందుకు స్తోత్రాలు. ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు రంగం పైన ఉండి, ఇదిగో ప్రభువా, మర్త్యుడనైన నన్ను ఖచ్చితంగా ప్రభువా ఆ మేఘము చాటున నన్ను మరుగు చేసుకొని నీవే మాట్లాడమని ప్రార్థిస్తున్నాను.
నీ ప్రజలకు, ఈ గ్రామానికి ఏ వాక్యమైతే అవసరమై ఉన్నదో, ఏ సువార్త అయితే అవసరమై ఉన్నదో, ఆ ఆది అపోస్తలుల యొక్క సువార్తను వీరికి ఖచ్చితంగా ప్రకటించబడును కాక. మరి ఇక్కడ ఎవరెవరైతే ఏర్పాట్లో, ఎన్నికలో ఉన్నారో, ఈ గ్రామంలో ఎవరెవరైతే ముందు నిర్ణయంలో ఉన్నారో ప్రభువా, ఈ రాత్రి స్వరము వారిని ఆకర్షించును గాక. ఎందుకంటే నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును అన్నావు ప్రభువా. ఎస్ లార్డ్, అందుకే ఈరోజు నీ స్వరమును ప్రభువా నీ పిల్లలు వింటున్నారు. అందులో ఏర్పాట్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు నీ స్వరము చేత ఆకర్షించబడుదురు కాక, మరి వారు నీ యొద్దకు వచ్చుదురు కాక. నీ పరిశుద్ధాత్మలా నడిపించును కాక. నువ్వు అలా నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు, ప్రతి ఒక్కరిని నువ్వు అభిషేకించు. మరి ముఖ్యముగా ప్రభువా, ఎవరైనా మా మధ్యలో అనారోగ్యముతో ఉన్నట్లయితే, బలహీనతలతో ఉన్నట్లయితే, వారు ఖచ్చితంగా ఈరోజు స్వస్థత పొందుదురు కాక. వాక్యం వింటుండగానే నీ పరిశుద్ధాత్మ వాళ్ళను తాకి స్వస్థతను ఇచ్చును కాక. ప్రభువా, ఆత్మీయ స్వస్థతను దయచేయి, భౌతిక స్వస్థతను దయచే దేవా. ఆ రెండిటిని ప్రభువా ఇవ్వగలిగేది నీ వాక్యమే ప్రభువా, నీ పరిశుద్ధాత్మనే ప్రభువా. మమ్మల్ని ఆత్మీయంగా స్వస్థపరచగలడైనా అదే విధముగా మమ్మల్ని భౌతికంగా స్వస్థపరచగలడు. అందుకే రాత్రి ఎవరెవరికి స్వస్థత కావాలో వాళ్ళకు దయచేయమని ప్రార్థిస్తున్నా. నీ పిల్లలందరూ దాన్ని పొందుకునే భాగ్యము చేయమని కోరుతున్న దేవా. ఈ కూటాన్ని ఆటంకపరచాలని చూస్తున్న దురాత్మ శక్తులను, దయ్యపు శక్తులను, క్రీస్తు విరోధి ఆత్మలను ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నాశన దినం కొరకు బంధిస్తున్నాం. ప్రభువా, ఇక్కడ ఏ దయ్యము పనిచేయకుండా, ఏ దురాత్మ పనిచేయకుండా ప్రతిదీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బంధించబడును కాక. నీ పరిశుద్ధాత్మని ఇక్కడ పనిచేయాలి ప్రభువా. నీ పరిశుద్ధాత్మని ఇక్కడ ప్రతి ఒక్కరి పైన కుమ్మరించబడాలి. ప్రతి ఒక్కరు నీ ఆత్మలో ఆనందించాలి. ఓ నీ వాక్యము చేత ప్రతి ఒక్కరు దర్శించబడాలి. ఖచ్చితంగా ఈ రాత్రి ఇక నీ కార్యము జరుగుతున్నందుకు వందనాలు. ఎందుకంటే ప్రభువా, ఇది నీ జగత్ పునాది వేబడక మునిపే ఇది నీ ఆలోచన అయి ఉన్నది ప్రభువా, ఇది నీ తలంపై ఉన్నది ప్రభువా. అది ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది తండ్రి. ఖచ్చితంగా నీ కార్యము జరిగించమని నీకు సమర్పించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి, ప్లీజ్ బి సిట్ డౌన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి నేను ప్రభు యేసుక్రీస్తు నామములో నాకు శుభములు మన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి రాత్రి ఈ గ్రామాన్ని కూడా దేవుడు దీవించును గాక. ఈ గ్రామస్తులను దేవుడు ఈ రాత్రి దర్శించును గాక. ఆయన గొప్ప పరిశుద్ధ ఆత్మ ఈ రాత్రి ఇక్కడ పని చేస్తాడని నేను నమ్ముతున్నాను. నేను హల్లెలూయా. మరి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఒక చిన్న వర్తమానాన్ని మీ మధ్యలోనికి నేను తీసుకురావాలని ఆశిస్తున్నాను. మరి ఇప్పటికే చాలా సమయమైంది. బట్ ఎనీవే, నాకు చెప్పిన ప్రకారం 10 గంటల వరకు ముగించాలి, అంతేనా? నాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అవి. సో అదాగనే ముందుకెళ్దాం. హల్లెలూయా. సరే ప్రియమైన దేవుని పిల్లలారా, నేను ఈ రాత్రి ఇది ఒక సువార్తగా బోధించాలనుకుంటున్నాను. కాబట్టి ఎంటైర్ మెసేజ్లో చివరి కాల వర్తమానంలో ఆల్రెడీ వర్తమానంలో ఉన్న విశ్వాసులు ఇక్కడ ఉన్నారు. మరి మీరు దాన్ని గ్రహిస్తారని నేను నమ్ముతున్నా. నేను హల్లెలూయా. ఈ గలతీకి రాసిన పత్రిక, గలతీ అనే పట్టణము, ఇది ఏంటిదంటే గలతీ అనే పట్టణమునకు, ఆ పట్టణంలో ఉన్న క్రైస్తవ సంఘానికి అపోస్తుడైన పౌలు గారు, ఆయనే మొదటి సంఘకాలపు దూత, వర్తమానికుడు. ఆయన ఆ దేవుని కుడి చేతిలో 7 నక్షత్రాలలో మొదటి నక్షత్రం ఆయననే ఆ అల్ఫా కాలమునకు పక్షిరాజైన ప్రవక్త. ఆయన రాస్తున్న పత్రిక ఇది. ఈ పత్రిక ఆయన రాస్తున్నప్పుడు అంటున్నాడు, ఆయన ముఖ్యముగా ఇది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరు ఉన్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరొక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక.
మేము ఇదివరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త కాక మరి ఒకటి ఎవడైనాను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడు అవును కాక. ఇప్పుడు మీరు చూడండి, ఈ పత్రికలో ఆయన అధికారపూర్వకంగా ఒక మాట రాస్తున్నాడు. అపోస్తుల తరపు నుండి ఆయన అధికారపూర్వకంగా దేవుడిచ్చిన అధికారముతో ఒక మాట రాస్తున్నాడు. అదేంటంటే మేము అంటే పౌలు గారితో కలిపి మిగతా 11 మంది శిష్యులు, మొత్తం 12 మంది అపోస్తులు, మేము మీకు ప్రకటించిన సువార్త గాక అంటున్నాడు. నిజమే, బైబిల్లో మనం చూస్తే ప్రియులారా, ఈ బైబిల్ కొత్త నిబంధన రాసిందే యేసుక్రీస్తు శిష్యులు. ఈ సువార్తలు రాసిందే వాళ్ళు. మత్తయి, మార్క్, లూకా, యోహాన్ అనే 4 సువార్తలు వాళ్ళే రాశారు. అలానే అపోస్తల కార్యమును మనం చూస్తే అక్కడ వారి సేవ, యేసుక్రీస్తు ఈ భూమిపై నుండి వెళ్ళిపోయిన తర్వాత, ఆయన చనిపోయి ఆయన పాతిపెట్టబడి తిరిగి 3వ దినమున ఆయన లేచి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత, అదిగో అపోస్తల కార్యాలు అంటే ఆ 12 మంది శిష్యులు చేసిన కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి అక్కడ అపోస్తల కార్యాలు అంటారు. ఆ అపోస్తల క్రియలు అంటారు వాటిని. ఆ అపోస్తులు చేసిన క్రియలు, ఆ అపోస్తులు చేసిన కార్యాలే ఆ పుస్తకమై ఉన్నది. అందులో మనం చూస్తే సువార్త వారే మొదటిగా ప్రకటించినట్టు మనకు బైబిల్ చెప్తా ఉన్నది. హల్లెలూయా, ఆమేనంటారా? యేసుక్రీస్తు ఈ భూమిపైకి వచ్చి ఆయన కన్యక మరియ గర్భము ద్వారా జన్మించబడి ఆయన ఏ పాపము లేనివాడిగా ఈ భూమిపైన జన్మించబడి పాపులమైన మన కోసము ఆయన, ఏ పాపము లేని ఆయన పాపులైన మన కోసము మన స్థానాన్ని తీసుకొని మన పాపమంతా తనపైన వేసుకొని మనకు రావాల్సిన శిక్ష ఆయన సిలువలో పొందుకొని, ఆయన ఆ సిలువలో ఆ శిక్షను పొందుకొని ఆయన రక్తమును కారుస్తూ మరణించి మనకు ఆయన రక్తం వలన పాప క్షమాపణ ఇచ్చినట్టు బైబిల్ చెప్తా ఉన్నది. హల్లెలూయా. మరియు ఇప్పుడు మనకు రావాల్సిన శిక్ష ఆయన పొందుకోవడం వలన ఆయన మనస్థానాన్ని, పాపి అయిన మనస్థానాన్ని పరిశుద్ధుడైన దేవుడే యేసుక్రీస్తే ఆ స్థానాన్ని తీసుకొని మనకు రావాల్సిన శిక్షనంతా తనపైన వేసుకొని మన కోసం మరణించడం ద్వారా, మన కోసమైన రక్తము కారుస్తూ మరణించడం ద్వారా ఈరోజు ఆ రక్తం వలన మనందరికీ పాపక్షమాపణ కలుగుతా ఉన్నది. హల్లెలూయా. ఆయన మరణించి పాతిపెట్టబడి 3వ దినమందు ఆయన తిరిగి సజీవుడై లేచినట్టు బైబిల్ చెప్తా ఉన్నది. హల్లెలూయా. మరి మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలో మనం చూస్తే ఆయన జన్మ మొదలుకొని ఆయన పునరుద్ధానం వరకు మనకు బైబిల్లో రాయబడి ఉన్నది ఆయన జీవిత చరిత్ర అంతా. అందులో ఆయన 3వ రోజున ఆదివారం తెల్లవారుజామున ఆయన తిరిగి సమాధిలో నుండి ఆయన తిరిగి లేచినప్పుడు ఆయన మరణమును, పాతాళమును, సమాధిని గెలిచినట్టు మనకు కనబడతా ఉన్నది. మానవునికి శత్రువు ఏదైనా ఉన్నది అంటే ఒకటి మరణము, దాని నుండి ఎవడు తప్పించుకోలేడు. 2వది సమాధి, అది ఎవడు తప్పించుకోలేడు. 3వది పాతాళం. ఈ 3ఏ మన శత్రువు. సాతాను యొక్క త్రిత్వం అది, దయ్యం యొక్క త్రిత్వం అది. ఒకటి మరణం, 2వది సమాధి, 3వది పాతాళం. కానీ ప్రభువు యేసుక్రీస్తు ఏం చేశాడు? సాతాను యొక్క త్రిత్వాన్ని ఆయన జయించాడు. ఆయన 1900 సంవత్సరాల క్రితము సాతాను యొక్క త్రిత్వాన్ని ఆయన జయించాడు. ఆయన అదే ఈరోజు మనకు సువార్త అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన జయించినప్పుడు సాక్షులు ఉన్నారు, వాళ్ళే శిష్యులు. ఆయన పునరుద్ధానుడై లేచినప్పుడు, ఎందుకంటే ఆయన చనిపోతున్నప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నారు. ఆయన సిలువలో రక్తము కారుస్తూ ఆయన మరణిస్తున్నప్పుడు వాళ్ళు అక్కడున్నారు. ఆయనను సమాధి చేస్తున్నప్పుడు అక్కడున్నారు. ఆయన తిరిగి 3వ దినమందు ఆయన సమాధిలో నుండి లేస్తున్నప్పుడు కూడా వాళ్ళు అక్కడ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ శిష్యులు ఎవరంటే వాళ్ళు ఆయన మరణమునకు, ఆయన సమాధికి, ఆయన పునరుద్ధానమునకు సాక్షులు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మరణమునకు, ఆయన సమాధికి, ఆయన పునరుద్ధానుడై లేచాడు అనుటకు సాక్షులు. అలాంటి వాళ్ళు ఈ బైబిల్ రాశారు. ఈరోజు మనం ఈ బైబిల్ నమ్మడానికి కారణం
ఎవరో ఊహలను బట్టి రాసిన పుస్తకం కాదు ఇది. ఎవరో ఊహలు ఏదో వాళ్ళ కథలు ఊహించుకొని రాసేది కాదు. వాళ్ళు సజీవమైన సాక్షులుగా ఉన్నారు అక్కడ. యేసు క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలకు వాళ్ళు సజీవమైన సాక్షులుగా ఉన్నారు కాబట్టి హల్లెలూయా, వారు ఈరోజు ఈ బైబిల్ని రాశారు వాళ్ళు. ఆమేన్. ఇప్పుడు అలాంటి వారు ఆ యేసు క్రీస్తు సమాధిలో నుండి లేచాక మూడో రోజున వారికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. వారికైనా ప్రత్యక్షమయ్యాడు. ఆయన వారికైనా సజీవుడిగా కనపరుచుకున్నాడు. వారు వెళ్ళి సమాధిలో వెతికినప్పుడు సమాధిలో ఆయన దేహము లేదు. సమాధిలో నుండి ఆయన దేహము లేపబడింది. మరి అక్కడ దూతలు కూడా ఆయనతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఆయన సమాధి కోసము వెళ్ళిన వాళ్ళని చూసి అక్కడ ఇద్దరు దూతలు మాట్లాడారు. ఆ వెళ్ళిన వాళ్ళతో, సజీవుడైన వాడిని మీరు ఎందుకు మృతుల్లో నుండి వెతుకుతున్నారు అని అడిగారు వాళ్ళు. ఆయన ఇక్కడ లేడు, ఆయన ఎప్పుడో లేచాడు అన్నారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి నిజంగా యేసుక్రీస్తు ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన అనేక మంది తన శిష్యులకు ఆయన కనపరుచుకున్నాడు. ఆయన సజీవుడుగా ఉన్నట్టుగా అనేక మంది ఆయనను చూడగలిగారు. హల్లెలూయా. ఆ తర్వాత శిష్యులు ఎవరైతే దానికి సాక్షులుగా ఉన్నారో, ఆయన మరణ సమాధి పునరుద్ధానములకు సాక్షులుగా ఉన్నారో వారు సువార్త చెప్పడం మొదలుపెట్టారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారు సువార్త చెప్పడం ప్రారంభించారు వాళ్ళు. జాగ్రత్తగా వినండి. అందుకే పౌలు గారు ఇక్కడ ఏమనగలుగుతున్నాడంటే, మేము మీకు ప్రకటించిన సువార్త. వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. వాళ్ళు సజీవమైన సాక్షులు. వాళ్ళు యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానములకు వాళ్ళు సజీవమైన సాక్షులు అయి ఉన్నారు వాళ్ళు. అందుకే వాళ్ళు చెప్పిన సువార్తనే అసలైన సిసలైన సువార్త. మనలో ఎవరమైనా ఈరోజు సువార్తను నమ్మాలంటే వారు చెప్పిన సువార్తనే నమ్మాలి. ఎందుకు? వారు ఆయన మరణిస్తున్నప్పుడు అక్కడ ఉన్నారు, ఆయన సమాధి చేయబడుతున్న అక్కడ ఉన్నారు, ఆయన పునరుద్ధానుడే లేచినప్పుడు కూడా వాళ్ళు అక్కడ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేకాదు ఆయన 40 రోజులు వారికి కనబడ్డాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన 40 రోజులు వారికి అగుపడ్డాడు ఆయన. హల్లెలూయా. ఆయన సజీవుడుగా ఉండి 40 రోజులు కనబడి 40 రోజులకు ఆయన ఏం చేశాడో తెలుసా? అంటే ఆయన చనిపోయి తిరిగి లేచినాక 40 రోజులు కనబడి వాళ్ళు చూస్తుండగానే, ఆ 11 మంది శిష్యులు చూస్తుండగానే ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు ఆయన. వావ్, దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు చూస్తుండగానే ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళిపోయాడుందో తెలుసా? బైబిల్లో అపొస్తలుల కార్యం 1వ అధ్యాయంలో మేఘము ధరించుకొని వెళ్ళాడు ఆయన. ఒక మేఘమును ధరించుకొని వెళ్ళిపోయాడు. ఆ మేఘం ఏమిటో పౌలు గారు చెప్పాడు. ఆయన ధరించుకొని వెళ్ళిన మేఘము అది సాధారణమైన మేఘం కాదు. అది మనకు మామూలుగా మబ్బులు వస్తుంటాయి కదా, మేఘాలు వస్తూ ఉంటాయి కదా, ఏది వర్షాకాలంలో, అలాంటి మేఘం కాదు అది. అది సహజానికి అతీతమైన మేఘం. అది సూపర్ న్యాచురల్ క్లౌడ్, సహజాతీతమైన మేఘం అన్నమాట. అదిగో ఇలాంటి మేఘం, సహజాతీతమైన మేఘం. అదిగో ఇలాంటి మేఘం. మీకు అర్థమవుతుందా? ఇలాంటి మేఘాన్ని ధరించుకొని వెళ్ళిపోయాడు ఆయన. ఆ మేఘం ఎవరు అంటే వారే పాత నిబంధనలో ఉన్న విశ్వాస వీరులు. ఎందుకంటే యేసుక్రీస్తు తిరిగి లేచినప్పుడు, ఆయన చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచినప్పుడు 3వ రోజు ఆయన తిరిగి లేస్తూ ఆయనతో పాటు పాత నిబంధనలో ఉన్న దేవుని పరిశుద్ధులందరినీ, ఆదాము మొదలుకొని అదిగో మలాకి వరకు, లేదా కొత్త నిబంధనలోని బాప్తిస్మం ఇచ్చి యోహాను వరకు, ఇంకోటి చెప్పాలంటే కుడి పక్కన చనిపోయాడే ఎవరు దొంగ, అతను వరకు తిరిగి లేపాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ కుడి పక్కన దొంగ చనిపోయాడే, అదిగో అతను వరకు, అతను రక్షణ పొందుకొని చనిపోయాడు అక్కడ. అందుకే అతన్ని కూడా దేవుడు లేపాడు అక్కడ.
అక్కడ యేసుక్రీస్తు వాళ్ళను కూడా లేపాడు. ఆమెనంటారా? వాళ్ళందరూ కూడా ఎవరెవరైతే పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధులు, ప్రవక్తలు, విశ్వాసులు ఉన్నారో ఆదాము మొదలుకొని వాళ్ళందరూ తిరిగి లేపబడ్డారు. మిగతా వాళ్ళు రక్షణ పొందని వాళ్ళు, పాత నిబంధనలో రక్షించబడని వాళ్ళు, పాత నిబంధనలో ఆయా కాలంలో దేవుడు పంపిన ప్రవక్తల వర్తమానాలను నమ్మని వారు, వాళ్ళు మాత్రం తిరిగి లేపబడలేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు లేపబడతారంటే ఒక రోజున ప్రపంచానికి మొత్తము తీర్పు ఉండబోతున్నది ప్రియులారా. ఆ తీర్పు రోజున వాళ్ళు లేపబడతారు. వాళ్ళు వాళ్ళ కాలములో దేవుడు పంపిన ప్రవక్త అతను తీసుకొచ్చిన వర్తమానాన్ని నమ్మనందుకు ఆ వర్తమానం ద్వారా వాళ్ళు తీర్పు తీర్చబడతారు అక్కడ. కానీ ముందే వాళ్ళు లేచిన వాళ్ళు ఎవరు అంటే, ముందే పునరుద్ధానులై సమాధుల నుండి లేచిన వాళ్ళు ఎవరు అంటే, ఎవరెవరైతే ఆ కాలాలలో ప్రవక్తలుగా పంపబడ్డారో ఆ ప్రవక్తల వర్తమానమును నమ్మారో అదిగో ఆ విశ్వాసులు వాళ్ళందరూ కూడా తిరిగి లేపబడ్డారు. వాళ్ళు ఎప్పుడు అంటే యేసయ్య మొదటి రాకడలో. ఎప్పుడైనా గుర్తుంచుకోనండి, రాకడ జరిగిందంటే పునరుద్ధానం జరుగుతుంది. రాకడ జరిగిందంటే ఆ రాకడ దేంతో ముగించబడుతుందంటే భక్తుల యొక్క, పరిశుద్ధుల యొక్క పునరుద్ధానంతో ముగించబడుతుంది. యేసుక్రీస్తు మొదటి రాకడ అదిగో ఆయన 2000 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు అక్కడ పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధులందరి యొక్క పునరుద్ధానముతో ఆ రాకడ ముగించబడింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి ఆ పరిశుద్ధులే మేఘము వలె ఉన్నారని, హల్లెలూయా, అతీతమైన మేఘము వలె ఉన్నారని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో పౌలు గారు చెప్తా ఉన్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహపు మేఘము. 11వ అధ్యాయంలో వాళ్ళందరూ సాక్షులను రాశాడు, వాళ్ళందరూ సాక్షులై ఉన్నారని రాశాడు. 12వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఆ పాత నిబంధనలో ఉన్న సాక్షులందరూ, ఆ పెద్దలందరూ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఒక సహజాతీతమైన మేఘముగా, సాక్షి సమూహపు మేఘముగా ఉన్నారని ఆ మేఘమునే ధరించుకొని క్రీస్తు వెళ్ళిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. మరి అది వెళ్ళిపోతున్నప్పుడు శిష్యులు దానికి సాక్షులు. వాళ్ళు కళ్ళారా చూశారు ఆయనను, వారు కళ్ళారా చూశారు ఆయన వెళ్ళిపోవడం, ఆయన ఆ మేఘము ధరించుకొని ఆ మేఘములో ఆయన కొనిపోబడడం వారు కళ్ళారా చూశారు వాళ్ళు. మరియు ఆయన అలా వెళ్ళిపోయినప్పుడు అపొస్తలుల 1వ అధ్యాయంలో ఉంటుంది, ఇది 8వ వచనం నుండి, ఆయన అలా కొనిపోబడినప్పుడు వాళ్ళు అలానే ఆకాశం వైపు తేరి చూస్తుండగా అక్కడ 2 దూతలు కనబడి, గలిలయ మనుషులారా మీరెందుకు ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? ఏ రీతిగానైతే యేసు ఇక్కడ భూమిపై నుండి కొనిపోబడ్డాడో పరలోకానికి, మరలా అదే రీతిగా ఆయన తిరిగి వచ్చుట మీరు చూస్తారు అన్నాడు. ఆయన ఏ రీతిగా వెళ్ళాడంటే మేఘము ధరించుకొని వెళ్ళాడు. సో ఆయన తిరిగి రావాల్సింది ఎలాగంటే మళ్ళీ మేఘం ధరించుకొనే రావాలి. ఆయన వెళ్ళినది సాక్షి సమూహపు మేఘముతో, ఆయన తిరిగి రావాల్సింది మళ్ళీ సాక్షి సమూహపు మేఘముతోనే రావాలి. కాకపోతే ఈసారి ఆయన తిరిగి వస్తున్నది సాక్షి సమూహ మేఘం. ఏంటంటే పాత నిబంధనలో ఉన్న సాక్షులు కాదు, కొత్త నిబంధనలో ఉన్న సాక్షులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు అలాంటి వాళ్ళు రాసిన సువార్తయే, అలాంటి వాళ్ళు ప్రకటించిన సువార్తయే ఈ కొత్త నిబంధన అయి ఉన్నది. ఈరోజు మనం నమ్మాల్సింది ఏంటంటే ఈ కొత్త నిబంధనలో అలాంటి సాక్షులతో రాయబడిన సువార్తని ఈరోజు మనం నమ్మాలి. హల్లెలూయా. అందుకే పౌలు గారు అధికారపూర్వకంగా చెప్పగలుగుతున్నాడు, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరొక సువార్త మేమైనను లేదా ఇంకెవరైనను లేదా పరలోకము నుండి వచ్చిన దూతైనను వచ్చి ప్రకటిస్తే అతడు శాపగ్రస్తుడు అవును కాక. ఈరోజు సమస్య ఏంటంటే సంఘాలు చాలా ఉన్నాయి, క్రైస్తవ సంఘాలు చాలా ఉన్నాయి, కానీ వాళ్ళు ప్రకటిస్తున్న సువార్త ఆది అపోస్తుల సువార్త కాదు. ఆది అపోస్తులు, ప్రవక్తలు ఏదైతే ఇక్కడ సువార్త ప్రకటించారో ఆ సువార్తని ఈరోజు వాళ్ళు ప్రకటిస్తలేరు. సమస్య అక్కడే వచ్చింది. వారు అపోస్తుల సువార్తను ప్రకటించుంటే సమస్య లేదు.
అపోస్తులు ప్రవక్తలే ఈ బైబిల్ని రాసింది. వాళ్ళు అపోస్తులు ప్రవక్తలు ప్రకటించిన సువార్త ఈరోజు గనక ఈ ప్రపంచానికి ప్రకటించబడితే, సంఘాలన్నీ దాన్ని మాత్రమే ప్రకటిస్తే ఎంత బాగుంటుంది. కానీ ప్రకటించకనే సమస్య. చూద్దాం, అపోస్తులు ప్రవక్తలు ప్రకటించిన సువార్త ఏంటిదో మనం కొద్దిసేపు బైబిల్లో చూద్దాం. హల్లెలూయా. నేను చెప్పడానికి రాలేదు ఇక్కడికి, లేదా ఇక్కడున్న వాళ్ళు ఎవరు కూడా సేవకులు వాళ్ళ సొంత సువార్త చెప్పడానికి రాలేదు. అపోస్తులు ప్రకటించిన సువార్త చెప్పడానికి వచ్చాం. అపోస్తులు శిష్యులు ఏదైతే బైబిల్లో సువార్త ప్రకటించాడో దాన్ని ప్రకటించుటకు మేము వచ్చాం. హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. ఇప్పుడు ఆ సువార్తను మీరు జాగ్రత్తగా వినాలని నేను కోరుతా ఉన్నాను. ఆది అపోస్తులు ఏం సువార్త ప్రకటించారు? ఒక వ్యక్తి రక్షణ పొందుకోవాలంటే వాళ్ళు చెప్పారు ఏం చేయాలో. హల్లెలూయా. వాళ్ళే చెప్పారు రక్షణ ఎలా వస్తుంది, రక్షణ పొందుకోవడానికి ఏం చేయాలో వాళ్ళు చెప్పారు. ఈరోజు ఎలా తయారైపోయిందంటే క్రైస్తత్వంలో, నువ్వు ఏదో ఒక సంఘములో సభ్యత్వాన్ని తీసుకొని ఆ సంఘములో సభ్యులుగా ఉంటే మీకు రక్షణ వచ్చిందంటున్నారు. కానీ ప్రియులారా, బైబిల్లో అలాగున లేదు. అపోస్తులు ఆ విధంగా ప్రకటించలేదు. ఏదో ఒక సంఘములో నువ్వు ఆదివారము చర్చికి వెళ్ళి ఆ సంఘములో సభ్యత్వమును కలుగుండి అక్కడ నువ్వు కానుకలను దశమ భాగాలను ఇచ్చి అక్కడ ఉంటే, ఆ సంఘములో సభ్యత్వం కలిగి ఉంటే చాలు, నువ్వు పరలోకం వెళ్తావు, నువ్వు రక్షించబడ్డావు అని చెప్పేవాళ్ళు ఈరోజు ఎక్కువైపోయారు. ఈరోజు సంఘాలను అదే బోధిస్తాయి. కానీ వాస్తవంగా నువ్వు ఒక సంఘములో సభ్యత్వం కలిగి ఉండడం ద్వారా రక్షణ పొందుకోవు సుమా. ఒక సంఘములో సభ్యత్వమును కలిగి ఉండడం ద్వారా నువ్వు రక్షించబడి పరలోకం వెళ్ళవు సుమా. నువ్వు పరలోకం వెళ్ళాలంటే, నువ్వు రక్షణ పొందుకోవాలంటే అపోస్తులు చెప్పిన విధానంలోనే పొందుకోవాలా, బైబిల్లో రాయబడిన విధానంలోనే పొందుకోవాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా వేరే విధానము లేదు. ఒకటే ఒక విధానం ఉన్నది. రాత్రి చెప్తున్నాను ఈ గ్రామానికి, మళ్ళీ మేము వస్తామో లేదో మాకు తెలియదు, కానీ రాత్రి మాత్రం ఇక్కడ సువార్త చెప్పేస్తున్నాం. అపోస్తులు ప్రకటించిన సువార్త చెప్తున్నాం మేము ఇక్కడ. అదేమిటో తెలుసా? ఒకే ఒక సువార్త ఉన్నది ప్రపంచానికి. అది ఆది అపోస్తులు ప్రకటించిన సువార్త. అది యేసుక్రీస్తు శిష్యులు ప్రకటించిన సువార్త. అది బైబిల్లో రాయబడిన సువార్త. దానిని నమ్మితేనే నువ్వు పరలోకానికి వెళ్తావు. దానిని నమ్మి దానిలో చెప్పిన దాని ప్రకారముగా చేస్తేనే నీవు నిత్య జీవాన్ని కలుగుంటావు, నిత్య జీవాన్ని పొందుకోగలుగుతావు. ఇంకా వేరే విధానము లేదు ప్రియులారా, వేరే లేదండి. ఒకటే ఒకటి ఉన్నది, అది అపోస్తులు ప్రకటించిన సువార్త. నీ సంఘము, నువ్వు వెళ్ళే సంఘము ఆది అపోస్తులు ప్రకటించే సువార్త కనుక వాళ్ళు బోధించకపోయినా, దానిని నీకు చెప్పకపోయినా, దానిని నువ్వు వెంబడించకపోయినా నీకు రక్షణ లేదని గుర్తుపెట్టుకో. ఎందుకంటే నీ సంఘము నిన్ను రక్షించలేదు, నువ్వు వెళ్ళే పాస్టర్ నిన్ను రక్షించలేడు. ఒకవేళ నువ్వు వెళ్ళే ఒక పాశ్రమ దగ్గర అనుకో, ఒక స్త్రీ దగ్గర కనుకో, ఆ స్త్రీ నిన్ను రక్షించలేదు, ఆ పాశ్రమ నిన్ను రక్షించలేదు. రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు. నిన్ను రక్షించగలిగిన సామర్థ్యత, నిన్ను రక్షించగలిగిన శక్తి ఒక్కరికే ఉన్నది. ఆయన ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి సంఘము నిన్ను రక్షించలేదని గ్రహించు, పాస్టర్ నిన్ను రక్షించలేడని గ్రహించు, మేము కూడా ఎవరము రక్షించలేమని గ్రహించు. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మేము కూడా ఎవరము మిమ్మల్ని రక్షించలేమని గ్రహించు. నిన్ను రక్షించగలిగేది ఏదైనా ఉన్నదంటే ఇదిగో ఆది అపోస్తులు ప్రకటించిన ఈ సువార్త, ఈ వాక్యం మాత్రమే, ఈ యేసుక్రీస్తు మాత్రమే. వాళ్ళు ప్రకటించిన యేసుక్రీస్తును నమ్మాలి. ఈరోజు సంఘాలు ప్రకటించుచున్న యేసుక్రీస్తు కాదు, ఈరోజు సంఘాలు ప్రకటించుచున్న యేసుక్రీస్తు, ఈరోజు సంఘాలు ప్రకటించుచున్న వివిధ సంఘాలు ప్రకటించిన స్వార్థ కాదు,
అపోస్తులు ప్రకటించిన యేసుక్రీస్తు, అపోస్తులు శిష్యులు ప్రకటించిన ఈ బైబిల్ని రాసిన ఆ బైబిల్ని రాసిన ఆ శిష్యులు ప్రకటించిన ఆ యేసుక్రీస్తును, ఆ వాక్యాన్ని నువ్వు నమ్మినప్పుడు నీకు రక్షణ కలుగుతుంది ప్రియులారా. ఈరోజు మేము రక్షించబడడానికి కారణం ఆ వాక్యమే. ఈరోజు మేము రక్షణలో ఉండడానికి కారణం ఆ వాక్యమే, ఆ అపోస్తులు ప్రకటించిన వాక్యమే. ఆ సువార్తనే ఈరోజు మమ్మల్ని రక్షించింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మరి మేము ఏదైతే రక్షణ పొందుకున్నామో ఆ సువార్త ద్వారా దాన్ని రాత్రి గ్రామానికి చెప్పడానికి వచ్చినాం. ఈ రాత్రి గ్రామానికి ప్రకటించడానికి వచ్చినాం మేము. నువ్వు రక్షణ పొందుకోవాలంటే అదే వాక్యం నువ్వు కూడా నమ్మాలి, అదే వాక్యం నువ్వు కూడా అంగీకరించాలి, అదే వాక్యం నువ్వు కూడా స్వీకరించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా వేరే మార్గము లేదు. పరలోకానికి షార్ట్ కట్లు లేవు. పరలోకానికి ఒకటే మార్గము. యేసుక్రీస్తు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. ఒకటే మార్గము, ఒకటే సత్యము, ఒకటే జీవము. మొత్తం ఒకటే మార్గము, సత్యము, జీవము. మార్గాలు కాదు, సత్యములు కాదు, జీవాలు కాదు. ఉన్నది ఒకటే మార్గం, ఒకటే సత్యం, ఒకటే జీవం. అది ఆది అపోస్తులు ప్రకటించింది. అది ఆది అపోస్తులు శిష్యులు, ఈ బైబిల్ని రాసిన శిష్యులు ప్రకటించింది. దాన్ని ఈరోజు నువ్వు అంగీకరించాలి, దాన్ని ఈరోజు నువ్వు స్వీకరించాలి. అప్పుడే నువ్వు రక్షించబడగలుగుతావు. మరలా చెప్తున్నాను, నీ యొక్క అక్కడున్న సంఘ పెద్దలు, అక్కడున్న పాస్టర్ ఎవరు రక్షించలేదు. రక్షణ అనున్నది కేవలం దేవుడు వాక్యం మాత్రమే ఇవ్వాలి. రక్షణ అనున్నది కేవలం దేవుడు వాక్యము మాత్రమే ఇవ్వాలి ప్రియులారా. ఈ రాత్రి నువ్వు రక్షించబడాలి అంటే నువ్వు దేవుడు వాక్యం దగ్గరికి రావాలి, ఈ బైబిల్ దగ్గరికి రావాలి, ఈ సువార్త దగ్గరికి రావాలి, ఈ ఆది అపోస్తలులు ప్రకటించిన సువార్త దగ్గరికి రావాలి. ఆ సువార్తను నమ్మాలి, ఆ సువార్తను అంగీకరించాలి, ఆ సువార్తలో ఏం చేయమని చెప్పిందో నువ్వు చేయాలి. అలాగైతే నేను రక్షించబడగలుగుతావు. లేకపోతే వేరే మార్గము లేదు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆది అపోస్తలులు ప్రకటించిన సువార్త తప్ప వేరే సువార్త ద్వారా నీకు రక్షణ లేదని గలతీ 1:6 క్లియర్ గా చెప్పబడింది. పౌలు గారు అదే అంటున్నాడు, మేము మీకు ప్రకటించిన సువార్త కాక. మేము అని ఎవరు అంటున్నాడు? ఆయన అపోస్తలులు, ఆ శిష్యులు, ఆ 11 మంది శిష్యులు మరియు 12వ వాడైన అపోస్తలుడైన పౌలు గారు, మొత్తం ఆ 12 మంది శిష్యులు ప్రకటించిన సువార్త కాక మరొక సువార్త మేమైనను లేదా పరలోకము నుండి వచ్చిన దూతైనను మీకు ప్రకటిస్తే అతడు శాపగ్రస్తుడు అవును కాక. హల్లెలూయా. నిజం చెప్పాలంటే సువార్త దగ్గరకు వచ్చినప్పుడు చాలా మంది రక్షణకు బదులుగా శాపాన్ని పొందుతున్నారు. రక్షణకు బదులుగా శాపాలను పొందుకుంటున్నారు. అదేంటి పాస్టర్ గారు? అపోస్తలులు ప్రకటించిన సువార్త మాత్రమే నీకు రక్షణ ఇస్తుంది. అపోస్తలులు ప్రకటించిన సువార్త మాత్రమే నీకు రక్షణ ఇస్తుంది. అది కాకుండా వేరే ఏ సువార్తైనా, అపోస్తలులు ప్రకటించని వేరే ఏ సువార్తైనా నువ్వు అంగీకరిస్తే అది నీ సంఘ సువార్త కావచ్చు, అది నీ సంస్థాగత సంఘం డినామినేషన్ చెప్తున్న సువార్త కావచ్చు, ఇలాంటి నానా రకాల సిద్ధాంతాలతో కూడిన సువార్తలు కావచ్చు, మానవ కల్పిత బోధలతో కూడిన సువార్త. రక్షణ పొందుకోవడానికి మనం ఏదైనా సంఘంలో చేరాలా? రక్షణ పొందుకోవడానికి మనం ఏదైనా చెయ్యాలా అంటే
రక్షణ పొందుకోవడానికి నువ్వేం చేయొద్దు. రక్షణ పొందుకోవడానికి నువ్వేం చెయ్యొద్దు. ఎందుకంటే రక్షణ పొందుకోవడానికి నువ్వు చేసే దాన్ని బట్టి నీకు రక్షణ రాదు. నువ్వు చేసే క్రియలను బట్టి, నువ్వు చేసే పనులను బట్టి రక్షణ రాదు. నీకు రక్షణ ఎలా వస్తుందంటే ఆయన చేసిన దానిని, ఆయన చేసిన క్రియను నువ్వు అంగీకరించాలి. నీ కోసము రక్షకుడైన యేసుక్రీస్తు ఏమి చేశాడో అందరము పాపులమని బైబిల్ చెప్తున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక చిన్న పిల్లవాడికి దొంగతనం ఎలా చేయాలో మనం నేర్పాం. అయినా స్కూల్లో పక్కవాని పెన్సిల్ని దొంగతనం చేస్తాడు, పక్కవాని బలపాన్ని దొంగతనం చేస్తాడు. వాడు ఎంత ఉన్నాడు? వాడు నర్సరీ చదువుతున్నాడు, చిన్నోడు, 3 సంవత్సరాలు వానికి. కానీ పక్కవాని యొక్క బలపాన్ని వాడు దొంగతనం చేస్తాడు, పక్కవాని పెన్సిల్ని వాడు దొంగతనం చేస్తాడు. అది తల్లి చెప్పలేదు, అది తండ్రి చెప్పలేదు, స్కూల్లో టీచర్ చెప్పలేదు దొంగతనం ఎట్లా చేయాలనో. మళ్ళీ దొంగతనం చేసి, అరే నువ్వు దొంగతనం చేసావారా, ఆ పక్కని పెన్సిల్ నీ దగ్గర ఉందా అంటే వాడు మళ్ళీ అంటాడు, మదర్ ప్రామిస్ టీచర్, అమ్మతో టీచర్, నేను తీయలే టీచర్ అంటాడు. అబద్ధాలు ఎవరు నేర్పిన వానికి? అబద్ధాలు వాడికి ఎవరూ నేర్పలే. అబద్ధం ఎట్లా చెప్పాలో ఎవరు వాడికి నేర్పలే. దొంగతనం ఎలా చేయాలో ఎవడు వాడికి నేర్పలే. మరి ఎక్కడి నుండి వచ్చింది అది? పాపపు స్వభావాలు అవి. పుట్టుకతోనే ఆ పాపము స్వభావముతో మనం అందరం పుడతా ఉన్నాం మనం. హల్లెలూయా. అందుకు కారణం ఏంటిదంటే మనం పుట్టుడే, గుర్తుపెట్టుకోనండి, ఆది పాపం ద్వారా పుట్టాం మనం. హల్లెలూయా. మనం పుట్టుడే ఆది పాపము ద్వారా పుట్టాము కాబట్టి ఈ రోజున పాపము స్వభావం మనకు వచ్చింది. అందుకే మనకు రక్షకుడు కావాలి. మన పాపముల నుండి మనను రక్షించు రక్షకుడు కావాలి మనకు. అలా రక్షించగలిగిన శక్తి ఒకరికి ఉన్నది, అది దేవుడికి మాత్రమే. ఎందుకంటే మనుషులందరూ పాపము చేసి దారి తప్పిపోయారు, ఒక్కరు కూడా భూమిపైన నీతిమంతులు లేరు. హల్లెలూయా. బైబిల్ అంటుంది, ఒక్కడైనను భూమిపైన నీతిమంతులు ఉన్నారేమో అని. దేవుడు ఆకాశం నుండి తొంగి చూసినప్పుడు అందరూ దారి తప్పిపోయిన గొర్రెల వలె ఉన్నారని, అందరూ పాపములు చేయవారుగా ఉన్నారని బైబిల్ చెప్తా ఉన్నది. అందుకే ఏం జరిగిందంటే ఇప్పుడు ఆ పాపుల కోసము ఎలా వాళ్ళను ఆ పాపము నుండి విడిపించాలి, ఎలా వాళ్ళను ఆ పాపము నుండి క్షమించాలి, ఆ పాపములకు క్షమాపణ ఎలా, ఆ పాపము నుండి విడిపించుట ఎలా, ఆ పాప స్వభావాన్ని మార్చుట ఎలా. 3 ఉన్నాయి ఇక్కడ. పాపాలను క్షమించాలి, రెండవది పాపము నుండి విడిపించాలి, మూడవది ఆ పాప స్వభావాన్ని మార్చాలి. ఎందుకంటే అది పుట్టుకతో వచ్చిన స్వభావం, అది తల్లి గర్భంలో నుండే వచ్చిన స్వభావం, అది తల్లి గర్భంలో నుండే వచ్చిన స్వభావం. అది దానికి ఎవరు ఏం చేయలేం, ఆ జన్మతోనే వచ్చింది అది. ఎందుకంటే మనందరం ఆది పాపం ద్వారా జన్మించబడ్డాం కాబట్టి. హల్లెలూయా. అందుకోసమే వీటిని చెయ్యాలంటే ఇక దేవుడు వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే బైబిల్ అంటుంది, దేవుడే శరీరధారి అయి భూమిపైకి వచ్చాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
బైబిల్ అంటుంది దేవుడే శరీరధారయ్యాడు, దేవుడే రక్త మాంసములు దాల్చుకొని వచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 1:1 ఏమంటుందంటే, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అలానే 14 ఏమంటుందంటే, ఆ వాక్యమే, ఆ దేవుడే, వాక్యమై ఉన్న ఆ దేవుడే, ఆది యందు వాక్యమై ఉన్న ఆ దేవుడే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాలని బైబిల్ చెప్తా ఉన్నది. ఓహ్, దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడే, వాక్యమే శరీరమయ్యాడు. దేవుడు ఏమై ఉన్నాడంటే వాక్యమై ఉన్నాడు. వాక్యమై ఉన్న దేవుడు శరీరధారి అయి కన్యక మరియ గర్భములో జన్మించబడ్డాడు. ఆయన నీలాగా నాలాగా ఆయన లైంగిక చర్య ద్వారా పుట్టినవాడు కాదాయన. తల్లిదండ్రుల యొక్క శరీర ఇచ్చల ద్వారా పుట్టినవాడు కాదాయన. యోసేపు మరియల యొక్క శరీర ఇచ్చల ద్వారా పుట్టినవాడు కాదాయన. మరి ఎలా పుట్టాడాయన? వాక్యమే ఆమె గర్భములో శరీరమైనది. దేవుడే ఆమె గర్భములో, ఆ స్త్రీ గర్భములో, ఆ కన్యక మరియ గర్భములో పురుషుని యొక్క కణమును, స్త్రీ యొక్క అండమును రెండిటిని సృజించాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు, ఆయన సృజించగలడు ఆయన అక్కడ. అందుకే ఆ కన్యక మరియ గర్భములో ఆయన పురుషుని యొక్క కణమును, స్త్రీ యొక్క అండమును రెండింటిని సృజించి తన వాక్కు చేత, తన ఆత్మ చేత సృజించి అవి ఫలదీకరణ చెంది 9 నెలలలో శరీరముగా తయారయ్యి ఈ భూమిపైకి వచ్చినప్పుడు ఆ శరీరమును ఆ తల్లి అయిన మరియ అక్కడ ఆ కన్యక మరియ ప్రసవించినప్పుడు అదిగో ఆ శరీరము నీలాంటి నాలాంటి అపవిత్రమైన శరీరం కాదు, కానీ అది పవిత్రమైన శరీరమై ఉన్నది. అది వాక్యమే శరీరముగా వచ్చినది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యమే శరీరంగా మారి వచ్చినది. వాక్యమే రక్త మాంసములై వచ్చినది. దేవుడే స్వయంగా రక్త మాంసముల శరీరాలు దాల్చుకొని వచ్చాడు. ఎందుకు బ్రదర్? పరిశుద్ధుడైన దేవుడు పాపి అయిన మానవుని స్థానాన్ని తీసుకోవడానికి. ఎందుకంటే ఎవరో ఒక్కరు మన స్థానాన్ని తీసుకోవాలి. తీసుకొని మన పాపమంతా తనపైన వేసుకొని మనకు రావలసిన శిక్ష తాను పొందుకొని దాని ద్వారా మనకు పాపక్షమాపణ ఇవ్వాలి ఇప్పుడు. అందుకే బైబిల్ అంటుంది దేవుడే శరీరధారయ్యాడు, దేవుడే రక్త మాంసములయ్యాడు, ఆయనే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ఎవరంటే దేవుడు. ఆయన రక్త మాంసములు దాల్చుకొని వచ్చిన దేవుడు ఆయన. ఆయన శరీరం దాల్చుకొని వచ్చిన దేవుడు ఆయన. నీ నా అందరి స్థానాన్ని తీసుకొని, పాపులందరి స్థానాన్ని తీసుకొని వారి కోసం రక్తం కారుస్తూ వారి శిక్షను అనుభవిస్తూ చనిపోవడానికి వచ్చాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ ప్రకారముగా పాపమునకు శిక్ష మరణమై ఉన్నది. మీకు తెలుసు కదా, కొన్ని పాపాలకు ఈరోజు ప్రభుత్వంలో మనం 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 ఉన్న ఈ భారతదేశం, ఈ ఇండియాలో ఇప్పుడు ఒక వ్యక్తి దొంగతనం చేసినందుకు, ఆ వ్యక్తికి దొంగతనం చేసినందుకు అతనికి 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు శిక్షిస్తారు. లేకపోతే అతను ఇంకొంచెం పెద్ద నేరం చేసిండనుకో అప్పుడు 7 సంవత్సరాలు శిక్షిస్తాడు. లేదా అతను మర్డర్ చేశాడు, చంపాడనుకో అతనికి జీవితకాల శిక్షిస్తారు. ఇంకా తీవ్రమైనది ఏదైనా ఇంకా చేశాడనుకో దానికి అతనికి ఉరి శిక్ష ఇస్తారు. ఉరి శిక్ష అంటే మరణ శిక్ష. చేసిన పాపమునకు శిక్ష, చేసిన తప్పిదమునకు శిక్ష. ఆ శిక్షలో చివరిది ఏంటంటే మరణ శిక్ష, చివరిది ఏంటంటే ఉరి శిక్ష. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రీతిగా మరణ శిక్ష విధిస్తారు. మన దేశంలో ఉరితాడును బిగించి ఉరితాడు ద్వారా చంపేస్తారు. కొన్ని దేశాలలో కాలుస్తారు, వాళ్ళు గనులతో కాల్చి చంపుతారు. కొన్ని దేశాలలో చైర్కి ఎలక్ట్రిసిటీ పెట్టి, చైర్లో కూర్చోబెట్టి ఎలక్ట్రిసిటీ ద్వారా చంపుతారు. కొన్ని దేశాలలో కత్తితో తలను నరికేస్తారు. ముస్లిం దేశాలలో ఎక్కువ చూస్తాం మనం అది.
కత్తితో తలలను నరికేయడం కొన్ని దేశాల్లో. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, నిజం చెప్పాలంటే మన అందరి తలలు నరికేయాల. ఎవడు మంచోడు కాదు, నరికేటోడు మంచోడు కాదు, నరికించుకునేటోడు మంచోడు కాదు. ఎందుకంటే కాకపోతే మన అందరం దొరకలే. దొరికినోడిని చంపుతున్నారు వాళ్ళు, సాక్ష్యాలను పట్టుకొని సాక్ష్యాల ద్వారా వాళ్ళు చంపుతున్నారు. మనమేందంటే దొరకలే. అవునా కాదా? ఉదాహరణ చెప్తా మీకు. ఉదాహరణ, అక్కడ ఒక బోర్డు ఉంటుంది, స్పీడ్ 50 కిలోమీటర్లని అక్కడ ఉంటుంది. 50 అని రాసి ఉంటుంది బోర్డు, చూసారుగా మీరు? అంటే ఇప్పుడు నువ్వు బండి పైన ఎంత పోవాలా? నువ్వు 50 పోవాలి. నువ్వెంత పోతావు తెలుసా? అక్కడ 80, 100 పోతావు. వాస్తవంగా ఇప్పుడు నిన్ను ఏం చేయాలి? అక్కడ పోలీసు వాళ్ళు లేడు కాబట్టి, వాడు ఫోటో తీయలేదు కాబట్టి నువ్వు తప్పించుకున్నావు. కానీ వాస్తవంగా నీకేం చేయాలి? అసలు లెక్క ప్రకారం బండి పైన ఇద్దరే పోవాలి. ఎంతమంది పోతున్నారు ఇప్పుడు? 3, 4. ట్రిబుల్ రైడింగ్, ఫబుల్ రైడింగ్ శిక్షకు అర్హులు. నీకు పోలీసోడికి నువ్వు దొరకలేదు కాబట్టి తప్పించుకున్నావు. కానీ వాస్తవంగా ఈ దేశ చట్ట ప్రకారం ఏం చేయాలా? నీకు ఖచ్చితంగా పెనాల్టీ వేయాలనా లేదా? చెప్పండి అమ్మా, వేయాలనా లేదా? వేయాలి. కానీ పోలీసోడు చూడలేదుగా, మనల్ని పట్టుకోలేదుగా, ఎవరు మనల్ని. దొరకనంతసేపు దొరలం, దొరికితేనే దొంగ అంటారు. సామెత ఒకటి ఉంది కదా, దొరకనంతసేపు దొరలవు, దొరికిన తర్వాత దొంగ. కానీ వాస్తవం చెప్పాలంటే దొరలం కాదు, దొరికినా దొరకపోయినా దొంగలమే. అవునా కాదా? ఇలాంటి శిక్షలు మనం చూసుకుంటే అది దేశ చట్టం అవి. కానీ దేవుని చట్టం ఏంటంటే ఈ దేవుడి వాక్యం, ఈ బైబిలే, ఈ దేవుని వాక్యమే దేవుని చట్టమై ఉన్నది. మరి ఈ దేవుని వాక్యమే దేవుని చట్టమైతే, ఈ దేవుని వాక్యములో, ఈ దేవుని చట్టములో జాగ్రత్తగా వినండి, ఎన్ని మీరుతారం ప్రతిరోజు మనం. సరే, దొరకట్లేదు కాబట్టి మనం దొంగలము కాకుండా పోయినాం. కానీ దేవుడు అట్లా కాదుగా, ఆయనేం పోలీసు కాదుగా, ఆయనేం ప్రభుత్వం కాదుగా. ఎందుకంటే ఆయన కళ్ళు ప్రతి వాళ్ళని చూస్తున్నది. ఇంకో భయంకరమైన మాట చెప్పాలా నేను, మన 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 జీవితాన్ని మొత్తము ఆయన రికార్డ్ చేస్తాడు అక్కడ. ఇప్పుడు ఇక రికార్డ్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పే ప్రసంగం అంతా రికార్డ్ అవుతుంది. ప్రసంగం అయిపోయిన తర్వాత రికార్డ్ ఆపేస్తాడు. ఆ తర్వాత ఇక నా మాటలు రికార్డ్ కావు. ఈ ప్రసంగం 2 గంటలు మాత్రమే రికార్డ్ అవుతుంది. ఆ తర్వాత రికార్డ్ కాదుగా, రికార్డ్ చేస్తున్నాడు కాబట్టి. ఇప్పుడు రికార్డ్ చేస్తున్న దాన్ని 2 గంటలు నేను ఏం చెప్పానో మీరు వినాలనుకుంటే అది ఒక రికార్డు ఉంది, వినొచ్చు మీరు. ఒకవేళ దాన్ని రేపు నేను యూట్యూబ్లో పెడతా, యూట్యూబ్లో వినొచ్చు మీరు. ఎవరైనా ఎక్కడున్నా సరే డౌన్లోడ్ చేసుకొని వినొచ్చు. కానీ 2 గంటల తర్వాత మనం ఎవరేం మాట్లాడుకున్నామో ఎక్కడ రికార్డ్ లేదు. కానీ దేవుని దగ్గర ఉంటుంది. అందుకే బైబిల్ ఏముందంటే, మనుషుడు చేయు ప్రతిక్రియ ప్రతి మాట దేవుని దగ్గర లెక్కపజెప్పాలా. పాస్టర్ గారు రికార్డ్ అయితేనే కదా పాస్టర్ గారు, స్పీడు 80 పోవాలి. నువ్వు స్పీడ్ 100 మీద పోతుంటే ఆ స్పీడ్ గన్నోడు ఫోటో కొట్టాడు, రికార్డ్ అయింది వాని ఫోటోలో, నీకు పంపిస్తాడు ఛాలెంజ్ వాడు. అదిగో నువ్వు 80 స్పీడ్లో ఉండాల్సింది 100 స్పీడ్లో నువ్వు వెళ్తున్నావు ఈ రోడ్డు పైన, కావాలంటే ఇదిగో నిరూపణ, నువ్వు వెళ్తున్న టైము, డేటు, నీ స్పీడు అక్కడ పడుతుంది, ఛాలెంజ్ పడుతుంది అక్కడ. అప్పుడు నువ్వేమంటావు? నేను వెళ్ళలేదు అనడానికి లేదు, కనబడుతుంది. చచ్చుకుంటే 1000 రూపాయలు కట్టాల్సిందే, ఛాలెంజ్ కట్టాల్సిందే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు కూడా ప్రతి మనిషిని యొక్క క్రియ, అంటే అతను పుట్టినది మొదలుకొని అతను మరణించే వరకు చేయే ప్రతిదీ కూడా దేవుడు రికార్డ్ చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే మనం ఎవ్వరం తప్పించుకోవడానికి వీల్లేదు. భూమి పైన ఏ మనుష్యుడు తప్పించుకోలేడు దేవుని తీర్పు నుండి, దేవుని కోర్టు నుండి.
దేవుని కోర్టు నుండి, దేవుని తీర్పు నుండి భూమి పైన ఏ మనుషుడు తప్పించుకోలేడు ప్రియులారా. నీకు మాత్రమే తెలిసిన తప్పులు నీకు తెలుసు. నీకు మాత్రమే తెలుసు అవి. నువ్వు చేసిన తప్పులేంటో నీ మనస్సాక్షికి తెలుసు, నీ హృదయానికి తెలుసు, నీ అంతరంగానికి తెలుసు, నీ అంతరాత్మకి. అది నీ భార్యకు తెలియదు, అది నీ భర్తకు తెలియదు, అది మీ అమ్మ నాన్నలకు తెలియదు, అది నీ సహోదరులకు తెలియదు, అది పాస్టర్ గారికి తెలియదు, నీకే తెలుసు. అది నీ అంతరాత్మను అడిగితే చెప్తుంది. నీ మనస్సాక్షిని అడిగినవనుకో చెప్పేస్తుంది మొత్తం. నువ్వు పలానా రోజు పలానా పని చేసావు, పలానా రోజు పలానా అబద్ధం చెప్పావు, పలానా రోజు పలానా మోసం చేశావు, పలానా రోజు పలానా దొంగతనం చేశావు. నువ్వు దొరకలే, ఎవరు నిన్ను పట్టుకోలే, ఏది రికార్డింగ్ లేదు, కానీ నీ యొక్క మనసాక్షి చెప్తాను అది. ప్రైజ్ ది లార్డ్. రేపు దేవుడు ఇవన్నిటినీ ఆయన రికార్డ్ చేస్తున్నాడు కదా. రేపు ఆయన నీకు తీర్పు రోజున నీ ముందు నీ వీడియో పెడతాడు. నీ వీడియో పెడతాడు అక్కడ. ఎవ్వరికీ నేను దొరకలేదు, అవి నా అంతరాత్మకు మాత్రమే తెలుసు, అవి నా మనస్సాక్షికి మాత్రమే తెలుసు అని నువ్వు అనుకుంటూనే ఉన్నాయి చూడు, అవన్నీ ఆయన బయట పెడతాడు ఆయన. ఎందుకంటే దేవుని కన్ను ప్రతి ఒక్కరిని చూస్తున్నది. ఏదో ఒక్కసారి చూసిపోవడం కాదు, 24 గంటలు వాచ్ చేస్తాన్నది. దేవుని కన్ను 24 గంటలు మనల్ని గమనిస్తూనే ఉన్నాడు ఆయన. ఆయన మన క్రియలను రికార్డ్ చేస్తున్నాడు. ఇక్కడ ఇంకొక బాధకరమైన విషయం చెప్పాలనేది, భయంకరమైన విషయం, బాధకరమైనది, భయంకరమైనది. మనం మాట్లాడే మాటలే ఇక్కడ రికార్డ్ అవుతాయి. ఇప్పుడు నేను చెప్పే మాటలే రికార్డ్ అవుతాయి, కానీ నా మనసులో ఆలోచనలు రికార్డ్ కావు ఇక్కడ. కానీ దేవుని రికార్డింగ్లో ఎట్లుంటుందో తెలుసా? ఆలోచనలు కూడా రికార్డ్ అవుతాయి అక్కడ. నువ్వు బయటికి మాత్రం ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అని అంటావు, కానీ లోపల మాత్రం దరిద్రం. దీనికి ప్రైజ్ లార్డ్ చెప్పాల్సి వస్తుంది. వీడు విశ్వాసి లోపట అది. బయటికి మాత్రం ప్రైజ్ లార్డ్ బ్రదర్, బాగున్నావా బ్రదర్, సిస్టర్ బాగున్నావా సిస్టర్, కానీ లోపల మాత్రం అబ్బో పెద్ద స్టైల్గా తయారు వచ్చింది ఇది, అబ్బో ఏదో చీర కట్టుకొని వచ్చింది ఇది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ బయట రికార్డ్ అవుతాయి, రికార్డ్ అవుతాయి. నిజమండి నేను చెప్పేది, చాలా డేంజరస్ రికార్డింగ్ ఇది. ఇదన్నా నయం, ఇక్కడ కనబడేదే రికార్డ్ అవుతుంది, వినబడేదే రికార్డ్ అవుతుంది. ఆయన రికార్డింగ్ ఉందనుకో, నీ ఆలోచనలు సైతం రికార్డ్ అవుతాయి. బ్రదర్ బ్రానమ్ అంటాడు, ఈ కాల ప్రవక్త బ్రెన్నామ్ గారు, ఆయన ఏమంటాడంటే, నువ్వు మాట్లాడే మాటల కంటే నీ మనస్సులోని ఆలోచనలే పరలోకములో బిగ్గరగా వినబడుతున్నాయి అంటాడు ఆయన. అందుకే అలా వినబడుతున్నాయి అన్నకు రుజువు కూడా దేవుడు ఎట్లా చూపించాడో తెలుసా? ప్రవక్త బ్రెన్నామ్ గారికి వివేచన వరం ఇచ్చాడు. వివేచన వరం అంటే హృదయంలో ఉన్న ఆలోచనలు సైతము, రహస్యంగా ఆలోచించిన ఆలోచనలు సైతము బయట పెట్టడం. ప్రవక్త గారు ఆ వరము కలుగున్నాడు, దేవుని చేత ఆ వరము పొందుకొని ఉన్నాడు. ప్రవక్త బ్రెన్నామ్ గారు తన దగ్గరకు వచ్చిన వాళ్ళకు వాళ్ళ హృదయంలో ఏమనుకొని వచ్చారో కూడా చెప్పేవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళ హృదయంలో వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళ ఆలోచనలు ఏమనుకొని వచ్చారో ఆయన దగ్గరికి, అది కూడా చెప్పేవాడు. ఒకసారి మీకు ఒక ఉదాహరణ చెప్తా, కొంచెం టైం ఉందిగా, ఉదాహరణ చెప్తా. విలియం బ్రెన్నామ్ గారికి ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు, అతని పేరు పెరిగ్రీన్. పెరిగ్రీన్ అనే అతను చాలా మంచి స్నేహితుడు. విలియం బ్రెన్నామ్ గారు ఎక్కువగా పెరిగ్రీన్తో కూడా ఉంటాడు. ఆయన తిరుగుతూ ఉంటాడు, ఆయనతో పాటు పెరిగ్రీన్ని తీసుకెళ్తూ ఉంటాడు కొన్ని చోట్లకి. ఒకసారి పెరిగ్రీన్కి ఫోన్ చేశాడు పొద్దునే విలియం బ్రెన్నామ్ గారు. ఫోన్ ఏంటిదంటే, నేను వస్తున్నాను, మనం కలుసుకుందాం, నేను వస్తున్నాను ఇంటికి, నువ్వు రెడీగా ఉండు, కలుసుకుందామని చెప్పాడు. పలానా టైంకి వస్తున్నాను. పెరిగ్రీన్ ఏం చేశాడంటే, వాళ్ళ కొడుకుకి కటింగ్ చేయించుకోవాలని. ఎందుకంటే విలియం బ్రెన్నామ్ గారు అబ్బాయిలకు వెంట్రుకలు బాగా పెరుగుంటే కోప్పడతాడు ఆయన, పెరగొద్దని చెప్తాడు. ఆడపిల్లలకు తల వెంట్రుకలను కత్తిరించొద్దు, అదే మగపిల్లలకు తల వెంట్రుకలను పెంచుకోకూడదు.
సో విలియం బ్రెన్హామ్ ఏం చేశాడంటే, విలియం బ్రెన్హామ్ గారు బయలుదేరుతున్నారని చెప్పారు పలానా టైంకి. పెరిగ్రైన్ ఏం చేశాడంటే ఇంట్లో వాళ్ళ కొడుకుని పిలిచారై, విలియం బ్రెన్హామ్ గారు రాకమునిపే నువ్వు 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 నీకు కటింగ్ చేయించుకొని తీసుకొస్తా, మనం మనం వెళ్ళొద్దాం, షాప్కి వెళ్ళొద్దాం, మనం బార్బర్ షాప్కి, కటింగ్ చేసే వన్ షాప్కి వెళ్ళొద్దాము పా అంటే, గుమ్మం దగ్గరికి వాళ్ళ భార్య వచ్చింది. ఎవరు? పెరిగిన భార్య. మరి విలియం బ్రెన్హామ్ గారు వస్తే నన్ను ఏం చెప్పమంటారండి, ఆయన వస్తే ఏం చెప్పమంటారండి అంటే, ఇప్పుడే వస్తానని చెప్పండి, కూర్చోబెట్టు అని చెప్పాడు. చెప్పి వెళ్తున్నాడు. వెళ్తుండగా షాప్కి వెళ్తుండగా అదే దారిలో విలియం బ్రెన్హామ్ గారు ఆయన కారులో వస్తున్నాడు. ఆయన ఇద్దరు ఒకే దారిలో వస్తున్నారు. ఒకరికొకరు చూసుకున్నారు, చేతులు ఊపుకున్నారు కారులోనే. ఆయన విలియం బ్రెన్హామ్ గారు అటువైపు ఆపాడు కారు, ఈయన ఇటువైపు ఆపాడు. ఎందుకంటే అవి పెద్ద రోడ్లు అవి. ప్రైజ్ లార్డ్. అటు ఆయన ఆపాడు, ఈయన ఇటు ఆపాడు. ఆపిన తర్వాత విలియం బ్రెన్హామ్ గారు బయటకు వచ్చాడు కారు నుండి, ఈయన కూడా బయటకు వచ్చాడు. వీళ్ళ అబ్బాయి మాత్రం లోపట్నే ఉన్నాడు కనబడకుండా. అప్పుడు విలియం బ్రెన్హామ్ గారు చెవి ఊపి, పెరి ఎలా ఉన్నావు అని అడిగాడు. అనుడుతోడు విలియం బ్రెన్హామ్ గారిని చూసి, ఓ బ్రదర్ బ్రెన్హామ్, నేను చాలా బాగున్నాను అన్నాడు. అన్న తర్వాత ఇద్దరు కొంచెం క్షేమమైన మాటలు మాట్లాడుకున్నారు, ఎలా ఉన్నావు ఏంటి అవన్నీ మాట్లాడుకున్న తర్వాత విలియం బ్రెన్హామ్ అంటాడు, పెరి షాపు మూసేస్తారు, కటింగ్ షాపు మూసేస్తారు, తొందరగా నీ కొడుకుని తీసుకెళ్ళు అంటాడు. పెరిగి ఆశ్చర్యపోతారు. నేను కటింగ్ షాప్ వెళ్తున్న సంగతి ఈయనకెట్లా తెలుసు, నా కొడుకు కారులో ఉన్నాడన్న సంగతి ఈయనకెట్లా తెలుసు అని. ఆ తర్వాత అంటాడు, బ్రదర్ బ్రెన్హామ్ నీకెలా తెలుసు బ్రదర్ బ్రెన్హామ్ అని అడుగుంటాడు. అప్పుడు బ్రదర్ బ్రెన్హామ్ అవతల పక్క నుండి, నీ భార్య గుమ్మము దగ్గరకు వచ్చి సోదరుడు బ్రెన్హామ్ గారు వస్తే ఏమని చెప్పమంటారని నన్ను అడిగినప్పుడే నేను నిన్ను చూసిన. దీన్ని బట్టి అర్థమేంటి చెప్పండి? దేవుడు ప్రతిదీ రికార్డ్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఒకసారి ఒక మీటింగ్లో బ్రదర్ బ్రెన్హామ్ గారు ప్రార్థన వరస ఉంటుంది, అంటే ప్రార్థన చేయించుకోవడానికి వరుసలో వస్తారు వాళ్ళు. ఆ ప్రార్థన వరుసలో ఒక సిస్టర్ వచ్చింది. ఆ సిస్టర్ యాక్చువల్గా వచ్చింది ఎందుకో ఆమె చెప్పదు, ఎందుకంటే ఆయన అడగడు ఎవరిని కూడా, ఎందుకు నువ్వు ప్రార్థన చేయించు, మేము అడుగుతాం ప్రార్థన ఏం కావాలమ్మా అని, కానీ ఆయన అడగడు. ఎందుకంటే దేవుని ఒక ఆత్మ వాళ్ళకి ఏం కావాలో ఆయనకు బయలుపరుస్తాడు. వాళ్ళు ఏ రోగంతో వచ్చారు, ఏ వ్యాధితో వచ్చారు. అదిగో నిన్న ఇదేమంది ఒక బ్రదర్, ఒక యవనస్తుడు, తనకు 2 లివర్ చెడిపోయింది, 2 కిడ్నీలు వాపొచ్చినాయి, బ్లాడర్ అది కూడా బాగలేదు అని రిపోర్ట్ పట్టుకొని వచ్చాడు. దాన్ని చూపించాడు, మేము చూసాం, ప్రార్థన చేశాం. అలా కాదు, అక్కడ వాళ్ళు ఏది విలియం బ్రెన్హామ్ గారికి చూపించరు. వచ్చి ప్రార్థన చేయించుకునే వాళ్ళు ఏది అడగరు. వాళ్ళు కేవలం ప్రార్థన వరుసలో రావాలి, ప్రవక్తనే వాళ్ళకి చెప్తాడు. వాళ్ళ దగ్గర లోపట సంచిలో దాచిపెట్టుకున్న రిపోర్ట్ కూడా చెప్తాడు. వాళ్ళు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళో వీళ్ళు చెప్తాడు. వాళ్ళు ఏ రోగంతో బాధపడుతున్నారో చెప్తాడు. చాలా సందర్భాలలో వాళ్ళు ఏ ఊరు నుండి వచ్చారు, వాళ్ళ ఇంటి నెంబర్తో సహా, వాళ్ళ వీధి పేరుతో సహా చెప్తాడు ఆయన. వాళ్ళు వేరే రాష్ట్రం నుండి వచ్చినా, వేరే దేశం నుండి వచ్చినా చెప్పేవాడు ఆయన. అదేం చూపిస్తుందో తెలుసా? దేవుడు ప్రతి దానిని గమనిస్తున్నాడు, అన్ని రికార్డ్ అవుతానే. హల్లెలూయా. అసలు యాక్చువల్గా సిస్టర్ తన కోసం ప్రార్థన చేయించుకోవడానికి రాలేదు. ఆమె సిస్టర్ ఇంకొక పట్టణంలో ఉంది, ఆమె అనారోగ్యంతో ఉంది. ఆమె ఫోన్ చేసింది సిస్టర్కి, ఏమనంటే, మీ పట్టణానికి బ్రదర్ బ్రెన్హామ్ వస్తున్నాడు, దయచేసి నా కోసం ప్రార్థన చేయించు. ఒక కర్చీఫ్ని తీసుకెళ్ళి, చేతిగుడ్డను కర్చీఫ్ని తీసుకెళ్ళి ప్రార్థన చేయించి దాన్ని నాకు పంపించు, మీ పట్టణానికి వస్తున్నాడు విలియం బ్రెన్హామ్ గారు అని ఆమె అనారోగ్యంతో ఉన్న సహోదరి ఈ సహోదరికి చెప్పింది. ఈమె తన యొక్క పర్సులో ఆ కర్చీఫ్ పెట్టుకొని వచ్చింది మీటింగ్కి. ప్రార్థన వరుసలో మీటింగ్ అయిపోయాక, వాక్యం అయిపోయాక ప్రార్థన వరుసలో ఆ సిస్టర్ వచ్చినప్పుడు బ్రదర్ బ్రెన్హామ్ ఆమెను చూసి అంటాడు, నువ్వు నీ కోసం రాలేదు, నీకే అనారోగ్యం లేదు, నువ్వు ప్రార్థన చేయించుకోవడానికి ఎందుకు వచ్చినావు అంటే, అదిగో పలానా సిస్టర్ నీకు లెటర్ రాసింది, ఆమె పేరు ఇది, నీ పేరు ఇది, ఆమె నీ సిస్టర్, ఆమె
ఆమె ఏమని రాసిందంటే, విలియం బ్రెన్హామ్ గారు మీ పట్టణానికి వస్తున్నాడు, దయచేసి నా కోసం ప్రార్థన చేయించడానికి అదిగో కర్చీఫ్కి ప్రార్థన చేయించి నాకు పంపించని చెప్పింది. ఇప్పుడు నువ్వు పర్సులో ఇంట్లో నుండి వస్తేటప్పుడు పర్సులో నువ్వు కర్చీఫ్ పెట్టుకొని వచ్చావు ఇక్కడికి, అది నిజమా అని అడిగాడు. ఆమె అక్కడ ఏడుస్తూ 100% నిజం అన్నప్పుడు ఆ కర్చీఫ్ని అని అడిగి ప్రార్థన చేసి, ఇది నువ్వు ఆ సిస్టర్కి పంపని చెప్పాడు. నువ్వు లెటర్ ద్వారా ఆమెకు సిస్టర్కి పంపి అని చెప్పాడు. ఆమె స్వస్థత పొందుకున్నదని చెప్పాడు. ఇక్కడ విషయం ఏంటిది, మనం రాసే లెటర్లు కూడా ఆయనకు తెలుసు. ఆమె లెటర్ రాసింది మాకు, ఆ లెటర్ కూడా ప్రవక్తకు దేవుడు బయలుపరిచాడు. ఆ లెటర్లో ఏం రాశాడో కూడా బయలుపరిచాడు. ఒరే బాబు, నీ ఎస్ఎంఎస్ల సంగతి తెలియదు అనుకుంటానవా? నీ వాట్సాప్ల సంగతి తెలియదు అనుకుంటానవా? ఓ అమ్మాయి, నువ్వు వాట్సాప్లో ఎవరికో హాయ్, హౌ ఆర్ యూ, బాగున్నావా, ఎవరో అపరిచితుడికి, ఎవరో బాయ్ ఫ్రెండ్కి, ఎవరో పెళ్ళేరోడికి నువ్వు పంపేది ప్రభు చూస్తలేడు అనుకుంటానవా? ఓ అబ్బాయి, నీకు కూడా చెప్తాను నేను, ప్రతిదీ ప్రభు చూస్తున్నాడు. నువ్వంటావు వాట్సాప్ నుండి నేను దాన్ని డిలీట్ చేసిన పాస్టర్ గారు, కానీ ఆయన రికార్డింగ్లో డిలీట్ కాలే. ప్రాబ్లం ఏంటంటే ఆయన రికార్డింగ్లో డిలీట్ కాలే. మరి ఇంకోటి తెలుసా మీకు, ఒక్కసారి ఒక్కదాని నువ్వు చేసినప్పుడు, అది రాత అయినా కావచ్చు, లేకపోతే అది వీడియో అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, రికార్డ్ చేసిన తర్వాత దాన్ని డిలీట్ చేసిన, మళ్ళీ తిరిగి డిలీట్ చేసిన దాన్ని ఇప్పుడు మళ్ళీ తిరిగి చూపించవచ్చు. ఎందుకంటే ఒక్కసారి అది అయిందంటే డిలీట్ అవ్వడం కుదరదు. ఆ సాఫ్ట్వేర్లు ఉన్నాయి. నువ్వు వాట్సాప్లో ఎవరికో ఏదో రాసావు, నచ్చక నువ్వు ఏం చేసావంటే దాన్ని డిలీట్ చేసావు. పంపించినాక మళ్ళీ వెంటనే దాన్ని డిలీట్ చేసావు. నీకు అక్కడ ఏం కనబడుతుంది అంటే పంపించిన దాన్ని డిలీట్ అయినట్టు కనబడుతుంది, వాళ్ళకు కూడా డిలీట్ అయినట్టు కనబడుతుంది. దాన్ని వాళ్ళు చూడలేరు వాళ్ళు. కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉన్నది, ఏంటిదో తెలుసా, నువ్వు ఏం రాసినావో వాళ్ళు ఆ సాఫ్ట్వేర్ వాడితే నువ్వు మళ్ళీ డిలీట్ చేసిన దాన్ని వాళ్ళు చదవచ్చు. వాళ్ళు అది నిజమది. నువ్వు ఒకవేళ డిలీట్ చేసిన సైన్స్ ప్రకారముగా మళ్ళీ దానిని నువ్వు మళ్ళీ చూడవచ్చు. ఒక్కసారి రికార్డ్ అయిందంటే ఇక మరి దేవుని రికార్డింగ్లో డిలీటింగ్ ఎక్కడిదిగా? దేవుని రికార్డింగ్లో ఎవడు డిలీట్ చేయగలడు? ఆయన తప్ప. రికార్డు చేసిన వాడు మాత్రమే డిలీట్ చేయగలడు ఆయన. నిజం చెప్పాలంటే మన అందరం పాపులమే. మన ప్రధానమంత్రితో సహా, మన ముఖ్యమంత్రులతో సహా ప్రతి వారు పాపియే. పాపి అని అంటేనే అర్థము పాపము చేయువాడు. ఎవరూ పాపం చేయకుండా లేరు, అందరూ దారి తప్పిన వాళ్ళే, అందరూ తప్పిపోయిన వాళ్ళే. హల్లెలూయా. అలా ఎలా అయినా బ్రదర్ అంటే జన్మతోనే అది వచ్చింది మనకు. అందుకే ఇప్పుడు ఆ పాపములను క్షమించబడాలన్నా, ఆ పాపాలు తీసివేయబడాలన్నా, ఆ పాపము స్వభావం మనలో నుండి పోవాలన్నా రక్షణ ఒకటే మార్గమై ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఓ ఈ రాత్రి గ్రామం సంతోషపడాలా. ఎందుకు? మేము ఆ రక్షణ సువార్త తీసుకొచ్చాము ఇక్కడికి. మీ పాపాలను క్షమించే సువార్త, మీ పాపాలను డిలీట్ చేసే సువార్త, మళ్ళీ పాపం చేయకుండా స్వభావాన్ని మార్చే సువార్త, మళ్ళీ పాపము చెయ్యకుండా మీ స్వభావాలను మార్చే సువార్త ఈ రాత్రి ఇక్కడికి తీసుకొచ్చినా మేము. అదే ఆది అపోస్తుల బోధ, అదే యేసుక్రీస్తు సువార్త. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అర్థమైన అందరూ ఆమేన్ చెప్పండి. చూడండి ఆ సువార్త ఏంటిది? నువ్వేమి చేయాల్సిన అవసరం లేదు, ఆయన చేసింది నువ్వు అంగీకరించాలి. ఆయన నీ స్థానం తీసుకొని నీ కొరకు చనిపోయాడు. ఆయన నువ్వు చేసిన పాపములన్నిటికీ అసలు శిక్ష నీకు రావాలి. ఎందుకంటే దొరికితేనే దొంగ, దొరకకపోతే దొర అనేది ఈ లోక సామెత. కానీ దేవుని దగ్గర అలా కాదు. అందరూ దొంగలే, అందరూ తప్పు చేసిన వారే, అందరూ పాపం చేసిన వారే. ఎందుకంటే దేవుని కన్ను అందరిని చూస్తూ ఉన్నది. దేవుని కన్ను భూమి అంతటిని చూస్తూ ఉన్నది. భూమి పైన ప్రతి మనుషుని క్రియలను రికార్డ్ చేస్తూ ఉన్నది. నేను చెప్పినట్టు వాళ్ళ హృదయములోని ఆలోచనలు కూడా రికార్డ్ చేస్తూ ఉన్నది.
సరే మనం మాట అనకపోయినా హృదయంలో అనుకునే కూడా రికార్డ్ చేస్తుందంటే దేవుని యొక్క కన్ను ప్రతిదీ రికార్డ్ అవుతున్నదంటే ఎంత డేంజర్ అండి అది. అవన్నిటికీ నువ్వు లెక్కబ చెప్పాలా దేవుని దగ్గర, అవన్నిటికీ నువ్వు దేవుని దగ్గర లెక్కబ చెప్పాలా. తీర్పు రోజున ఆయన కోర్టులో లెక్కబ చెప్పాలా. నీ హృదయంలో ఉన్న ఆలోచనలను కూడా లెక్కబ చెప్పాలా. అవి నోటితో అనకపోయినా నువ్వు లెక్కబ చెప్పాలా నువ్వు. అందుకోసమే నీకు ఇప్పుడు పాపక్షమాపణ కావాలి. అందుకే ఇప్పుడు నిన్ను నీ పాపముల నుండి రక్షించే రక్షణ కావాలి. ఒక రక్షకుడు కావాలా నీకు. హల్లెలూయా. ఆ రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆ రక్షణ ఇచ్చేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఏం చేశాడు? ఆయన హల్లెలూయా, ఆయన నీ కోసము నా కోసం మన అందరి కోసము లోక పాపాలను మోసుకుపోయి దేవుని గుర్రపిల్లగా మారాడు ఆయన. ఆయన ఈ భూమిపైకి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఆయనను ఏమని పరిచయం చేశాడో తెలుసా? బాప్తిజం ఇచ్చి యోహాను అనే ఏలి ఆత్మశక్తి కలిగిన ప్రవక్త ఆయన. బాప్తిజం ఇచ్చి యోహాను ఆయన ఏమని పరిచయం చేశాడో తెలుసా? లోక పాపాలను మోసుకుపోయి దేవుని గొర్రెపిల్ల ఇతడే. మనందరి పాపాలను మోసుకుపోయిన దేవుని గొర్రెపిల్ల ఆయన. దేవుడికి మహిమ. మనందరి పాపములన్నీ తనపైన పెట్టబడ్డాయి. పరిశుద్ధుడైన తాను, ఏ పాపము చేయని తాను, నిర్దోషి అయిన తాను మన దోషాలన్నీ మన పాపాలన్నీ తనపైన పెట్టబడి దానికి శిక్ష అనుభవించడానికి మన స్థానాన్ని తీసుకొని మన కోసం ఆయన సిలువలో రక్తం కారుస్తూ మరణించాడు ఆయన. నువ్వు ఈరోజు చేయాల్సింది ఒకటే, ఆయన నా రక్షకుడని నేను అంగీకరిస్తున్నా. నా పాపముల నుండి నన్ను రక్షించిన రక్షకుడని, నా సొంత రక్షకుడని, నా వ్యక్తిగత రక్షకుడని నేను అంగీకరిస్తున్నాను అని మాత్రము నువ్వు అంగీకరించుటే కావాలి ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు క్రీస్తును నీవిప్పుడు నీ సొంత రక్షకుడిగా అంగీకరించాలి. నేను నీ పాపముల నుండి రక్షించిన రక్షకుడిగా అంగీకరించాలి. ఎందుకంటే లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఈ ప్రపంచానికి ఆయన పరిచయం చేయబడ్డాడు. ఆయన మొదటి రాకడలో. హల్లెలూయా. మరి ఆయన మొదటి రాకడలో లోక పాపాలను మోసుకుపోయి దేవుని గొర్రెపిల్లగా పరిచయం చేయబడి నిజంగానే మన అందరి పాపాలను మోసుకుపోయి మన అందరి కోసం ఆయన మరణించి రక్తము కారుస్తూ మరణించి పాతిపెట్టబడి తిరిగి 3వ దినమందు ఆ మరణాన్ని, సమాధిని, పాతాలను గెలిచాడు ఆయన. ఇప్పుడు ఈరోజు నీకు రక్షణ కావాలంటే ఒకటే, ఆయనను నీవు అంగీకరించు. ఆయనను అంగీకరించిన తర్వాత ఏంటిది బ్రదర్? సింపుల్. రక్షణ పొందుకొనుటకు మొదటిగా రక్షకుని అంగీకరించడం. సంఘాన్ని కాదు, పాస్టర్ని కాదు, నీ సొంత రక్షకుడిగా ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించడం. హల్లెలూయా. నువ్వు అంగీకరించిన తర్వాత ఏంటిది? ఆది అపోస్తల బోధ ప్రకారం, వారు చెప్పిన సువార్త ప్రకారం ఆ రక్షణలో 3 మెట్లుంటాయి. మొదటిగా నువ్వు మారు మనసు పొందడం. రెండవదిగా నువ్వు పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకోవడం. మూడవదిగా నువ్వు పరిశుద్ధ ఆత్మ చేత నింపబడడం. అవునంటారా? అదే ఆది అపోస్తలులు ప్రకటించిన సువార్త. అందుకే పౌలు అంటాడు, మేము మీకు ప్రకటించిన సువార్త కాక. వాళ్ళు ప్రకటించిన సువార్త ఏంటిది? మారు మనసు, పాపక్షమాపణ, పరిశుద్ధాత్మ. జాగ్రత్త వినండి. అది ఎక్కడుంది? అపోస్తల కార్యము 2వ అధ్యాయము 38వ వచనం. చూడండి ఒకసారి బైబిల్లో. అపోస్తల కార్యం చదవచ్చిన వాళ్ళు చూడండి. అపోస్తల కార్యము 2వ అధ్యాయం 38వ వచనం. చదువు రాని వాళ్ళు మేము చెప్పేది చదువుతున్నది వినండి. అక్కడ చదువుతున్నది, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లకుని దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. హల్లెలూయా. ఇదే ఆది అపోస్తలులు ప్రకటించిన సువార్త. ఏదో ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం అందరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆది అపోస్తలులు ప్రకటించిన రక్షణ సువార్త,
అదిగో శిష్యులు ప్రకటించిన రక్షణ సువార్త, ఈ ప్రపంచానికి వాళ్ళు ప్రకటించిన రక్షణ సువార్త, ప్రతి ఒక్కరు వెంబడించాల్సిన రక్షణ సువార్త, ప్రతి ఒక్కరు నమ్మాల్సి అంగీకరించాల్సిన రక్షణ సువార్త. అది ఒక అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనమై ఉన్నది. అదేంటిది అంటే మీరు మారు మనసు పొంది, అది మొదటిది. రెండవది మారు మనసు తర్వాత పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో నీళ్ళల్లో బాప్సం పొందుకోవడం. ఆ తర్వాత మూడవది పరిశుద్ధాత్మ చేత నింపబడడం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రేమైన దేవుని పిల్లలారా, మొదటిగాను మారు మనసు పొందడం, అదే అపోస్తలులు ప్రకటించిన సువార్త. మొదటిగాను రక్షణ పొందుకోవాలంటే మొదటి మెట్టును మారు మనసు పొందడం. అదేంటిది అంటే నీవు చేసిన పాపములు, నువ్వు చేసిన అతిక్రమములు, నువ్వు చేసిన దోషములన్నీ ఒప్పుకొని ప్రభు దగ్గర పశ్చాత్తాపపడడం. దాన్నే మారు మనసు అనడం. అవును, నేను పాపిని ప్రభువా. నీకు తెలుసు నువ్వేం చేసినావో, నీ హృదయానికి తెలుసు, నీ అంతరంగానికి తెలుసు. ఏదో ఒక్కసారి నువ్వు ఒంటరిగా మీ ఇంట్లో బెడ్ దగ్గర మోకరించి, నువ్వు మాత్రమే ఉండాలి, అక్కడ ఎవరు ఉండొద్దు. ఒక్కసారి నువ్వు ప్రార్థనలో నువ్వేం చేసావో ఒక్కసారి నీ అంతరంగాన్ని అడుగు, నీ మనసాక్షిని అడుగు, నీ హృదయాన్ని అడుగు. నువ్వు చేసింది ఏందో నీ హృదయం చెప్తా ఉంటుంది, నీ మనసాక్షి నీకు చెప్తా ఉంటుంది. అదిగో అవన్నీ నువ్వు పశ్చాత్తాపపడాలా. నేను చెప్పేది అర్థమవుతున్నదా? అవన్నీ నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టాలా. పశ్చాత్తాపపడుట అంటే అర్థము ఆ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టడం. నీకు గుర్తుకున్నవి, నీకు గుర్తుకు లేనివి అన్నీ అన్నమాట. ప్రభువా, నేను నిజంగానే పాపిని, నేను ఎన్నో తప్పులు చేశాను, ఎన్నో పొరపాట్లు చేశాను, ఎన్నో పాపాలు చేశాను, నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా. నీ తీర్పులో నేను నిలబడకు నిజంగానే ప్రభువా నేను పాపములు చేశాను, కానీ ఇప్పుడు వాటిని నేను ఒప్పుకొని విడిచిపెడుతున్నా ప్రభువా. నేను పశ్చాత్తాపపడుతున్నా ప్రభువా, నేను అవి చేసినందుకు బాధపడుతున్నా, పశ్చాత్తాపపడుతున్నా అని నువ్వు దేవుని దగ్గర పశ్చాత్తాపపడి నువ్వు మారు మనసు పొంది, వింటున్నారా, యేసుక్రీస్తు నీ కొరకు రక్తము కార్చాడని అంగీకరించి, నువ్వు చేసిన పాపములన్నిటికీ ఆయన శిక్ష అనుభవించాడని, ఆయన నీ స్థానాన్ని తీసుకొని నీ కోసం శిక్ష అనుభవించాడని, అందుకే యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించి, లేఖనముల ప్రకారముగా ఆయన నీ పాపముల నిమిత్తము మరణించాడని, నీ పాపముల కోసం శిక్షను అనుభవించాడని, నీ స్థానములో నీ శిక్షను అనుభవిస్తూ నీ స్థానములో నిలబడి మరణించాడని, పాతిపెట్టబడి తిరిగి లేచాడని నువ్వు నమ్ముతూ, ఆమేన్, నీ సొంత రక్షకుడిగా, నీ పాపములను నిన్ను రక్షించిన సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించాలా. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆ పశ్చాత్తాపం ఏం చేస్తుంది అంటే, బాగా వినండి, ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది సూపర్ న్యాచురల్, సహజాతీతమైన కార్యం, అంటే దేవుడు చేసే కార్యం. ఏం జరుగుతుందో తెలుసా? యేసుక్రీస్తు రక్తం నీ మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది, నీ హృదయాన్ని శుద్ధి చేస్తుంది, నీ అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది. ఎందుకు? ఆ పాపం యొక్క ప్రతిదీ అక్కడే గుర్తుంది కాబట్టి. ఆ పాపము నువ్వేదైతే చేస్తున్నావో, నీ అంతరంగానికి తెలిసిన పాపము, నీ మనస్సాక్షికి తెలిసిన పాపము ఎవరికి తెలియదు, నీకు మాత్రమే తెలుసు. అది నీకు మాత్రమే తెలుస్తున్న విషయాలు అవి. నువ్వెక్కడ అబద్ధం ఆడావు, నువ్వెక్కడ మోసం చేశావు, ఎక్కడ దొంగతనం చేశావు, ఎక్కడ ఏ తప్పు చేశావు, ఏ పని చేశావు, చాలా ఉన్నాయి. అవన్నీ కూడా నీ మనస్సాక్షిలో అవి నీకు గుర్తు చేస్తూ ఉంటాయి. నీ హృదయం నీకు విరోధంగా దోషారోపణ చేస్తూ ఉంటుంది. నీ హృదయం నీకు విరోధంగా దోషారోపణ చేస్తూ ఉంటుంది. నీ హృదయం నీకు గుర్తు చేస్తూ ఉంటుంది, ఏయ్ నువ్వు ఈ తప్పు చేసినావు, ఏయ్ నువ్వు ఈ పాపం చేసినావు, ఏయ్ నువ్వు ఇలా చేసినావు. ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, నీ మనసాక్షి చెప్తుంది, నీ అంతరంగమే చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు పశ్చాత్తాపడినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అవును ప్రభువా నేను చేశాను, అవును ప్రభువా నేను తప్పు చేశాను, అవును ప్రభువా నేను పాపం చేశాను, అవును ప్రభువా నిజమే ప్రభువా అని నువ్వు దేవుని దగ్గర ఒప్పుకుంటున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? యేసుక్రీస్తు రక్తము నీ మనసాక్షిని కడుగుతుంది, నీ అంతరంగాన్ని శుభ్రం చేస్తూ ఉంటుంది. ఎలాగంటే పరిశుద్ధాత్మ
నీ నీ యొక్క అంతరంగంలో నువ్వు ఏదైతే పాపం చేశావో అవన్నీ కూడా క్షమించబడుతున్నాయి క్రీస్తు రక్తములో అని. అవన్నీ దేవుడిగా మరుపనే సముద్రములో ఇక దేవుడు ఎన్నడూ జ్ఞాపకం చేసుకోలేనంత దూరములోనికి నీ పాపం మూట విసిరివేయబడిందని దేవుని ఆత్మ నీకు బయలుపరుస్తాడు. అప్పుడు నువ్వు అంటావు, ప్రభువా సిలువలో నా కోసం రక్తం కార్చినందుకు వందనాలు ప్రభువా, నా కోసమే నువ్వు దెబ్బలు తిన్నావు, నా కోసమే నువ్వు గాయపరచబడ్డావు, నా పాపమే ప్రభువా నిన్ను ఆ విధముగా చేసినది, నా పాపం వల్లనే ఇదంతా జరిగింది ప్రభువా, కాబట్టి దయచేసి ఇప్పుడు నీ రక్తంలో నన్ను కడుగు ప్రభువా అంటే అప్పుడు పరిశుద్ధాత్మ అంటాడు, కడిగినాడు ఆయన. అప్పుడు నీ హృదయము శుద్ధీకరించబడి యేసుక్రీస్తు రక్తము ద్వారా హల్లెలూయా నీ అంతరంగము శుద్ధీకరించబడి దేవుడు మరుపనే సముద్రములో నీ పాపం మూట విసిరివేశాడని, ఇక దేవుడు ఎన్నడూ జ్ఞాపకం చేసుకోలేనంత దూరములోనికి నీ పాపము విసిరివేయబడి ఆయన రక్తం వలన నీకు క్షమాపణ వచ్చేసిందని ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీకు బయలుపరుస్తాడో అదిగో అప్పుడు నీకు పాప క్షమాపణ కలిగినది. అప్పుడు నీ అంతరంగము, నీ హృదయము, నీ మనస్సాక్షి మారింది. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు అవును ఆయన రక్తం ద్వారా నేను క్షమించబడ్డా, అవును నా ప్రభు అయిన యేసుక్రీస్తు చిందించిన రక్తము ద్వారా, నా రక్షకుడి రక్తము ద్వారా నేను క్షమించబడ్డా, నా కోసం, నా పాపముల కోసం నా రక్షకుడు నన్ను రక్షించాడు, నాకు రక్షకుడుగా వచ్చాడు, నా పాపముల నుండి నన్ను రక్షించాడు. నేను నిజంగా పాపినే కానీ ఆయన నన్ను రక్షించాడు. ఆయన నేను నిజంగా పాపినే కానీ కృపచేత ఆయన నన్ను రక్షించాడు. ఇప్పుడు ఆయన అప్పుడు నువ్వేమంటావో తెలుసా, కృపచేత రక్షించబడిన పాపిని నేను, యేసుక్రీస్తు రక్తము నన్ను గడిగినది, యేసుక్రీస్తు నన్ను క్షమించినాడు, ఆయన రక్తము ద్వారా నా హృదయము శుద్ధీకరణ పొందుకున్నది. ఇప్పుడు నా హృదయము నా పైన దోషారోపణ చేస్తలేదు, ఎందుకు? రక్తము కడిగింది కాబట్టి. ఆమేనంటారా? రక్తము కడిగినది కాబట్టి అవన్నీ మరపనే సముద్రంలో విసిరివేయబడ్డాయి. ఇక దేవుడు ఎన్నడూ జ్ఞాపకం చేసుకోలేనంత దూరంలోనికి నా పాపం మూటను ఆయన విసిరేశాడు. రక్తంలో కడగబడిన ప్రతి పాపము దూరమునకు విసిరేయబడుతుంది. ఎంత దూరమనకంటే ఇక దేవుడు ఎన్నడూ జ్ఞాపకం చేసుకోలేనంత దూరములోనికి. అందుకే ఎవరంట, ఆయన నా రక్షకుడు, ఆయన యేసుక్రీస్తు నా దేవుడు, నా రక్షకుడు, నా పాపము నుండి నన్ను రక్షించిన నా రక్షకుడు ఆయన. నిజమే నేను పాపినే, అవును నేను పాపినే, కానీ ఆయన ఇప్పుడు నన్ను రక్షించాడు. ఇప్పుడు ఆయన ఇప్పుడు నన్ను పరిశుద్ధుడిగా చేశాడు. ఇప్పుడు ఆయన తన రక్తం ద్వారా నన్ను పరిశుద్ధుడిగా చేశాడు, తన రక్తం ద్వారా నన్ను నీతిమంతుడిగా చేశాడు, తన రక్తం ద్వారా నన్ను కుమారుడిగా కుమార్తెగా చేశాడు. ఇప్పుడు అంతరంగంలో జరిగిన మార్పు ఏదైతే ఉందో దాని బహిరంగ సాక్ష్యం అందరికీ చూపించడానికి నువ్వు నీళ్ళలోనికి వెళ్ళి పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మమును పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పేది అర్థమవుతుందా? నువ్వేం చేయాలి? నీ అంతరంగంలో నిజంగా ఈ మార్పు జరిగితే గనక, నీ హృదయంలో నిజంగా ఈ కార్యము జరిగితే, నీ అంతరంగములో, నీ మనస్సాక్షిలో, నీ హృదయములో జరిగిన ఈ కార్యాన్ని అందరికీ నువ్వు చెప్పాలా, అందరికీ నువ్వు సాక్ష్యం ఇవ్వాలా. పాయింట్ అర్థమైందా? ఎట్లా ఇవ్వాలి? నువ్వు నీళ్ళలోనికి వెళ్ళి పాప క్షమాపణ నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుకోవాలి. అదే రెండవ మెట్టు. రక్షణలో అది రెండవ మెట్టు. ఆది అపోస్తులు ప్రకటించిన సువార్తలో అది రెండవ మెట్టు. బాప్తిస్మం పొందుకోవడం, పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తులో బాప్తిస్మం పొందుకోవడం. పెళ్లి కోసం కాదు, లేదా చిన్నప్పుడు తీసుకునేది కాదు, లేదా మారుమనసు పొందకుండా తీసుకునేది కాదు, లేదా సంఘములో చేరడానికి తీసుకునేది కాదు, లేదా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో తీసుకునేది కాదు. ఇది త్రిత్వము, త్రియేక అనే నామములో బాప్తిస్మం తీసుకునేది కాదు. ఇది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో.
ఎందుకంటే నువ్వు ఇప్పుడు రక్షించబడింది, పాపక్షమాపణ పొందుకున్నది యేసుక్రీస్తు నామములో. నీకు పాప క్షమాపణ వచ్చింది, పాప క్షమాపణ పొందుకున్నది ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో. కాబట్టి నువ్వు బాప్తిస్మం కూడా ప్రభుని యేసుక్రీస్తు నామములోనే తీసుకోవాలి. ఒకవేళ పాస్టర్ గారు నేను చిన్నప్పుడే తీసుకుంటే, ఒకవేళ పాస్టర్ గారు నేను మార్మన్స్ పొందకుండా తీసుకుంటే, ఇది నువ్వు చెప్పినట్టుగా నాకు ఏది కూడా అంతరంగంలో మార్పు రాలేదు, నేను ఆయనను అంతరంగంలో అంగీకరించలేదు, నాకు ఇవన్నీ ఏం తెలియదు, నేను అవన్నీ తెలియకుండా నేను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకుంటే, లేదా పెళ్లి కోసం తీసుకుంటే ఏది చెల్లదు. ఆ బాప్తిజమాలు ఏవి చెల్లవు. ఆ బాప్తిజమాలు చెల్లవు. నువ్వు ఖచ్చితంగా పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములోనే బాప్సం పొందుకోవాలి. దానికంటే ముందు నువ్వు మారు మనసు పొందాలా. మారు మనసు పొందకుండా, నేను ఇప్పటిదాకా చెప్పినది, నీ అంతరంగంలో మార్పు లేకుండా, నీ అంతరంగంలో ఆ కార్యము జరగకుండా, నువ్వు బహిరంగంగా 100 సార్ల నీళ్ళల్లో మునిగి లేచిన బాప్తిజమం పేరుతో నీకు ఆ గేదెకు తేడా ఏం లేదు. రోజు గేదెలు, నల్ల గేదెలు నీళ్ళలోనికి ఎలా మునిగి లేస్తున్నాయో, నువ్వు కొంచెం తెల్ల గేదెవు, నీళ్ళలో మునిగి లేచినావు, అంతే తప్ప ఏం జరగలే అక్కడ, లోపల ఏం జరగలేదు. ఎందుకంటే నీళ్ళేమి మనిషిని మార్చవు. మనిషి అంతరంగంలో మారితే నీళ్ళలో చూపించాలి అది, అంతేగాని నీళ్ళలో మునిగి లేస్తే మనిషి మారడు. అలా మారితే అందరిని తీసుకుపోయి శబరిలో ముంచి లేపేటోళ్ళం మేము. అలా మారితే అందరినీ శబరి నదిలోకి తీసుకుపోయి, చింతూరులో ఉన్న శబరి నదిలోకి అందరిని ముంచి లేపేటోళ్ళం మేము. కానీ అలా మారరండి, నీళ్ళు ఎవరిని మార్చవు. మార్పు పొందితేనే నీళ్ళలో బాప్సం పొందుకోవాలా. నీ అంతరంగంలో మార్పుని నీళ్ళలో బాప్సం ద్వారా చూపించాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మరొక వ్యక్తికి ఎప్పుడు ఎలా వస్తుందంటావు మారు మనసు? గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుని ఏర్పాట్లో ఉండాలి, దేవుని ఎన్నికలో ఉండాలి. ఎందుకంటే అది కృపా వర్తమానం అనే ప్రవక్త చెప్పిన వర్తమానంలో ఆయన రక్షణ గురించి మాట్లాడుతూ, కృపా వర్తమానంలోని రక్షణ గురించి మాట్లాడుతూ, రక్షణలో 3 మెట్లు ఉన్నాయని చెప్తూ, ఆ 3 మెట్లు, ఆ 3 కార్యాలు దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా, కృప ద్వారా జరిగిస్తాడన్నాడు ఆయన. ఆ 3 మెట్లు ఏంటంటే, ఒకటి మారు మనసు పొందడం, రెండవది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తులో బాప్సం తీసుకోవడం, మూడవది పరిశుద్ధాత్మ చేత నింపబడడం. ఈ 3 కృప ద్వారా జరిగే కార్యాలు. ఈ 3టిని చేయాల్సింది ఎవరంటే పరిశుద్ధాత్మనే. మరి పరిశుద్ధాత్మ ఎవరికి చేస్తాడు? ఎవరినైతే ఏర్పరచుకున్నాడో, ఎవరినైతే ఎన్నుకున్నాడో, జగతు పునాది వేవడక మునిపే, లోక పునాదులు వేవడక మునిపే వాళ్ళకు మాత్రమే చేస్తాడు ఆయన. బహుశా ఈ రాత్రి గ్రామంలో ఎవరో ఉన్నట్టున్నారు, యోషువ లాగా. ఈ గ్రామంలో యోషువ ఎలాగైతే ఉన్నాడో, ఆ యోషువ లాగా ఇంకా ఎవరో ఉన్నట్టున్నారు ఇక్కడ. అందుకే దేవుడి కృపా వర్తమానాన్ని, ఆది అపోస్తలుల సువార్తను, ఈ కృపా వర్తమానాన్ని గ్రామానికి తీసుకొచ్చారు ఈ రోజున, ఈ రాత్రి. అందుకే వచ్చింది ఇక్కడికి సువార్త. ప్రియమైన సోదరు, అది నువ్వే కావచ్చు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న ఈ రాత్రి నువ్వే కావచ్చు. అది ప్రియమైన సోదరుడు, అది నువ్వే కావచ్చు. ఈ రాత్రి నువ్వే మారు మనసు పొందాలని దేవుడు కోరుతున్నాడేమో, నీ లోపల పరిశుద్ధాత్మ పనిచేయాలని దేవుడు కోరుతున్నాడేమో. హల్లెలూయా. ఈ సువార్త విన్న తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళి ప్రభువా అని దేవుని దగ్గర పశ్చాత్తాపపడి ప్రార్థన చేయడానికి పరిశుద్ధాత్మ నిన్ను ఒత్తిడి చేస్తాడేమో. ప్రైజ్ ది లార్డ్. మీకు విషయం చెప్పాలా? నేను జాగ్రత్తగా వినండి, కొద్ది నిమిషాలు ప్లీజ్. ఒక వ్యక్తి దేవుడి వాక్యం విన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ఆ వాక్యాన్ని అంగీకరించి, వ్యక్తిగతంగా దేవుని దగ్గరికి వెళ్ళి ఆ వాక్యాన్ని అంగీకరించి దాన్ని స్వీకరించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఏర్పరచబడిన వాళ్ళు. ఏర్పాట్లో, ఎన్నికలో ఉంటే, దేవుడు నీతో మాట్లాడిన వాక్యం, దేవుడు నిన్ను హెచ్చరించిన హెచ్చరిక, దేవుడు నిన్ను గద్దించిన గద్దింపు, దేవుడు నీకు ఒప్పుకో, మారు మనసు పొందు,
అని వాక్యములో ఏదైతే నీకు చెప్పి ఉన్నాడో, నువ్వు నిజంగా ఏర్పాట్లో ఉంటే, ఎన్నికలో ఉంటే, పరిశుద్ధాత్మ ఇప్పుడు పనిచేయడం మొదలు పెడతాడు నీ హృదయంలా, నీ జీవితంలా. ఏం చేస్తాడో తెలుసా? పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రార్థనలోకి తీసుకెళ్తాడు. అవును ప్రభువా, అది నేనే ప్రభువా, ఈరోజు స్పష్టంగా నువ్వు నాతో మాట్లాడినావు ప్రభువా, ప్రభువా నేను ఒప్పుకుంటున్నా ప్రభువా. అది అలా ఒప్పింప చేయడం కూడా పరిశుద్ధాత్మనే చేయాలి. అది ఈ ఆదివారం నుండి నేను ఆ చర్చికి పోను, అంతా నా గురించే చెప్తాడు, అంతా నన్నే అంటాడు, ఇక నేను పోను. వీళ్ళెవరో తెలుసా? ఏర్పాట్లో ఎన్నికలో లేదు, పరిశుద్ధాత్మ పనిచేయదు వాళ్ళ లోపట. సేవకులమైన నాకైనా సరే, విశ్వాసులకైనా సరే, మేము బైబిల్ చదువుతున్నప్పుడు, ప్రవక్త వర్తమానం వింటున్నప్పుడు, లేదా ఎవరో ఒకళ్ళు మాకు స్పీకర్గా ఉండి ఇట్లనే సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు, మా తప్పులను ఎత్తి చూపించినప్పుడు, ఇక నేను ఆయన కూటానికి పోను అని అనొద్దు. అన్నావా నీకు అసలు పరిశుద్ధాత్మనే పనిచేస్తలేదని అర్థం. అది నీ తప్పిదమైతే నువ్వు ఒప్పుకో దేవుని దగ్గర. సేవకులైనా ఒప్పుకోవాల్సిందే. నీకు సంగతి చెప్పాలని నేను ఇక్కడ యథార్థంగా చెప్తానా, దేవుడే సాక్షి. ఇప్పటిదాకా నేను చెప్పినట్టు నా హృదయంలో ఉన్న ఆలోచనలు, ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలు అన్ని ప్రభు దగ్గర రికార్డ్ అవుతాయి. ఇక్కడ యూట్యూబ్లోనే కాదు, ప్రభు దగ్గర. మీకు ఒక సంగతి తెలుసా? నేను ఈ బైబిల్ చదువుతున్నప్పుడు, నేను ప్రవక్త వర్తమానాలను వింటూ చదువుతున్నప్పుడు, నన్ను ఏదైతే గద్దిస్తుందో వెంటనే నేను దేవుని దగ్గర మారుమనసు పొందడానికి ఒప్పుకుంటా ఉంటాను. ప్రభువా నిజమే, ఇక్కడ నువ్వు చెప్పినట్టు, ప్రవక్త ద్వారా నువ్వు ఇక్కడ మాట్లాడినట్టు అది నాదే ప్రభువా, నేను ఒప్పుకుంటున్నా ప్రభువా. నేను ఇప్పుడు ఈ మెసేజ్ని పక్క పెట్టను ప్రభువా, నేను ఇప్పుడు ఈ టేపును ఆపను ప్రభువా, ఈ పుస్తకాన్ని తీసి పక్క పెట్టను ప్రభువా, ఇది నాదే ప్రభువా. ఏంటది? ఏర్పాట్లో ఎన్నికల్లో ఉన్న వారికి పరిశుద్ధాత్మ పాపమును ఒప్పింపజేస్తాడు. అదే పునాది, మారు మనసే పునాది. ఎక్కడి నుండి మొదలవుతుంది తెలుసా? రక్షణ మారు మనసు దగ్గర నుండి మొదలవుతుంది, ఒప్పుకునే దగ్గర నుండి మొదలవుతుంది. పరిశుద్ధాత్మ ఎక్కడి నుండి పనిచేస్తాడో తెలుసా? నీ పాపములను గురించి గద్దించినప్పుడు, నీ పాపములను ఎత్తి చూపించినప్పుడు, నీ అంతరంగములను నీకు వ్యతిరేకముగా సాక్ష్యము చెప్తున్నదని నీకు పరిశుద్ధాత్మ చెబుతున్నప్పుడు అక్కడి నుండి మొదలవుతుంది. అదే అసలైన బోధ, అదే అసలైన సువార్త, అదే అసలైన సిసలైన ఆది అపోస్తలులు ప్రకటించిన సువార్త, అదే బైబిల్ సువార్త. నువ్వు పాపం చేస్తుంటే కూడా పాస్టర్ గారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక, మరి మన మేరక్క 1000 రూపాయలు ఇచ్చింది, మన 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 మార్తక్క 2000 ఇచ్చింది, మేరకంటే ఇంకో 1000 రూపాయలు ఎక్కువనే చర్చికి ఇచ్చింది. అప్పుడు మేరక్క అనుకుంటుంది, అమ్మ మార్తక్క నాకంటే ఎక్కువ ఇచ్చినావా, వచ్చేసారి నీకంటే ఎక్కువ ఇచ్చి చూడు. వీళ్ళు చాలా తెలియగలరు. దేవుడు మీ అందరిని దీవించును గాక, దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక, ఈ ఆదివారం చర్చికి వచ్చినందుకు ఓ దేవా ఆహా. వీళ్ళు ఏం చేస్తారు? కూర్చొని నిద్రపోతా అంటారు. చెప్పు, గద్దింపు లేదు, పాపమును ఒప్పింపజేసే వర్తమానం లేదు, పాపాన్ని వేషధారణని బయటపెట్టే వర్తమానము లేదు, పరిశుద్ధాత్మ పని చేయడము లేదు. ఎట్లొచ్చావో పాపిగా అట్టనే వెళ్ళిపోతావు నువ్వు ఆదివారమున. అది కాదు సువార్త, అది కాదు ఆది అపోస్తలుల బోధ. నువ్వెట్లొచ్చావు అట్లా వెళ్ళకూడదు. నువ్వు పాపిగా మందిరానికి వచ్చావు, పరిశుద్ధుడిగా వెళ్ళాలి నువ్వు. అక్కడ నుండి నీతిమంతుడిగా వెళ్ళాలి, నువ్వు నీతిమంతురాలుగా వెళ్ళాలి. మార్పు చెందాలి అంతరంగము, మార్పు చెందాల హృదయాలు, ఆలోచనలు మారాలా, చూపులు మారాలా, క్రియలు మారాలా. అలా చేయాలంటే పరిశుద్ధాత్మ మాత్రమే చేయాలి ఆ పని. ఎలా చేస్తాడు పరిశుద్ధాత్మ? చెప్పబడుతున్న వాక్యాన్ని బట్టి, చెప్పబడుతున్న వర్తమానాన్ని బట్టి. నా సంఘంలో, నా పరిచర్యలో 30 ఏళ్ళ నుండి నేను ఈ వర్తమానాన్ని బోధిస్తున్నా. నేను దీన్ని చూసినా, దాన్ని చూసినా, మారుమనసు పొందిన వాళ్ళని చూసినా, వ్యతిరేకించిన వాళ్ళని చూసినా,
వ్యతిరేకించిన వాళ్ళందరూ ఎవరంటే ఏర్పాట్లో లేని వాళ్ళు. వాళ్ళ పాపమును గద్దించినప్పుడు వాళ్ళు ఏమంటారో తెలుసా? మా సంఘంలో కూడా అట్లనే అన్నట్టు, ఇక్కడ ఎవరు పాపి కాదు, ఇక్కడ ఎవరు తప్పు చేయలేదు, ఇక్కడ వాళ్ళు అందరు దొంగలు కాదా? అరే నీ పాపాన్ని గద్దిస్తే వాన్ దొంగ వీన్ దొంగ అంటావు. వాళ్ళ పాపాలు ఒప్పుకొని ఉండొచ్చు, వాళ్ళు ఆల్రెడీ రక్తంలో కడగబడి ఉండొచ్చు. పాపి కాదని ఎవడన్నాడు? నేనే ప్రధాన పాపిని, ప్రసంగం చేస్తున్నా నేనే ఇప్పుడు ఈ రాత్రి ప్రధాన పాపిని ఒప్పుకుంటున్నా నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జాగ్రత్తగా, ఈ రాత్రి నేను ప్రధాన పాపిని ఒప్పుకుంటున్నా నేను. పౌలు గారు ఒప్పుకోలేదా? అందరిలో నేనే ప్రధాన పాపిని అని. దేవుని సంఘమును అపరితముగా నేను హింసించినందున అందరికంటే నేను కడమ అపోస్తలునయ్యాను. పూర్వము నేను దూషకుడను, హింసకుడను, హానికరుడనని చెప్పలేదా? అరే మన అందరం అదేనండి. కానీ మనము మన పాపాలు మనల్ని దేవుడు గద్దించినప్పుడు, సువార్తలో దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం ఏం చేశాం? మన పాపాలు ఒప్పుకున్నాం. మనం అక్కడ నిన్ను గద్దించినప్పుడు నువ్వు ఒప్పుకోగాని వీడి పాపాలతో వాడి పాపాలతో పోల్చుకోకు. వీడు పాపి, వాడు పాపి, ఈమె పాపి, ఆమె పాపి అని మాట్లాడకో. నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. అంతేగాని నువ్వు వాడు పాపి వీడు పాపి అని మాట్లాడకు. నువ్వు దేవుడు నీతో మాట్లాడాడు. దేవుని వాక్యం నీ హృదయాన్ని గుచ్చుకుంది, నీ పాపాన్ని ఎత్తి చూపించింది. నువ్వేం చేయాలా? ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, నా అంతరంగాన్ని మార్చు ప్రభువా, నా మనస్సాక్షి నాకు ఇప్పుడు వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తాంది ప్రభువా, నా మనస్సాక్షి చెప్తానది నిజమే, ఆ వాక్యం చెప్పిందని. ప్రభువా నన్ను క్షమించు ప్రభువా. అలా ఒప్పుకోవాలన్నా కూడా పరిశుద్ధాత్మనే చేయాలా. చాలా మందిలో పరిశుద్ధాత్మ ఎందుకు పనిచేస్తలేదంటే, అలా ఎందుకు ఒప్పింపజేస్తలేదంటే, వాళ్ళను వీళ్ళను పాపి, వాళ్ళకంటే నేను ఇంకా చిన్న పాపిని, వాళ్ళే పెద్ద పాపులు, ఇలా పాపాలను కూడా పోల్చుకుంటూ వాళ్ళ పెద్ద పాపలో నేను చిన్న పాపిని అని చెప్పుకుంటున్న వాళ్ళు. గుర్తుంచుకోండి నేను చెప్పేది, నువ్వెప్పుడు పాపక్షమాపణ పొందుకోలేవు. ఎందుకంటే పరిశుద్ధాత్మ నీ పాపాలు ఎత్తి చూపించినప్పుడు అది పెద్దదా, చిన్నదా, గొప్పదా, తక్కువదా కాదు. ఇక్కడ నువ్వు పాపివని చూపించినప్పుడు నువ్వు ఒప్పుకోవాలంతే. ఓడు దొంగతనం చేస్తాడు, దొంగతనం చేసినా పాపే. ఓడు వ్యభిచారం చేస్తాడు, వ్యభిచారం చేసినా పాపమే. ఒకడు అబద్ధాలు చెప్తా ఉంటాడు, అబద్ధాలు చెప్పినా పాపమే. ఓడు మోసాలు చేస్తూ ఉంటాడు, మోసాలు చేసినా పాపమే. నేను వ్యభిచారం చేసిన వానికంటే నేను బెటర్ అని దొంగతనం చేసినాడు అన్నాడు అనుకో, ఏంట్రా బెటర్ పాపంలో కూడా? బైబిల్ అంటాంది నువ్వు పాపి అంతే, బెటర్ గిటర్ ఏం లేదు ఇక్కడ, అందరూ పాపులే. నువ్వు పాపను ఒప్పుకోవాలా నువ్వు, అంతేగాని నేను ఆయనలాగా వ్యభిచారం చేయలేదు బ్రదర్, ఇదిగో ఇతను చూడు దొంగతనం చేసిండు, నేను కేవలం అబద్ధమే చెప్పిన. అరే ఈ రోజులలో ఇది ఎక్కువైపోయిందిరా బాబు, విశ్వాసుల మధ్యలో సేవకుల మధ్యలో. బైబిల్ అంటుంది అన్ని పాపమే, ఆజ్ఞ అతిక్రమమే పాపము. అబద్ధములు మాట్లాడొద్దు అని బైబిల్ చెప్తుంది, అబద్ధం మాట్లాడినావు అది పాపమే. దొంగతనం చేద్దని బైబిల్ చెప్తుంది, దొంగతనం చేసావు అది పాపమే. వ్యభిచరించొద్దని బైబిల్ చెప్తున్నది, వ్యభిచరించను అది పాపమే. దీనిలో ఏం పెద్ద పాపాలు చిన్న పాపాలు ఏం లేవు. అన్నిటికీ యేసుక్రీస్తు రక్తమే బ్లీచ్, అన్నిటికీ యేసుక్రీస్తు రక్తమే బ్లీచ్. కాబట్టి నువ్వు ఎప్పుడు ఇతరులతో పోల్చుకోవద్దు, నువ్వు ఇతరులతో నువ్వు పోల్చుకొని మాట్లాడకూడదు. నువ్వు పాపివి అంతే, నువ్వు ఒప్పుకో. అది పెద్దదో చిన్నదో అని లేదు ఇక్కడ, అది నువ్వేం చేసావో అది ఒప్పుకో. ప్రభువా నన్ను క్షమించు, నన్ను నీ రక్తంలో కడుగు, నా మనసాక్షిని శుద్ధి చేయి, నేను మళ్ళీ ఇంకోసారి చేయకుండా ప్రభువా నా స్వభావాన్ని మార్చు ప్రభువా. ఎవడేం చేస్తాడు? అంతరంగంలో నుండి మొదలు పెడతాడు. అది నువ్వు ఏర్పాట్లో ఎన్నికలో ఉంటే ఆ సువార్త నీకు పనిచేస్తా అంటది, ఆ వాక్యం నీకు పనిచేస్తా అంటది. ఎలా? పరిశుద్ధాత్మ నీ అంతరంగంలో ఆ పాపాన్ని ఒప్పింపజేస్తూ ఉంటాడు. నువ్వు ఆ పాపాలను ఒప్పుకుంటా ఉంటావు, నువ్వు పశ్చాత్తాపపడతా ఉంటావు, కన్నీళ్లు కారుస్తూ ఉంటావు, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అని బతిమాలుతూ ఉంటావు, గోజాడుతూ ఉంటావు దేవుని దగ్గర.
ఆ వేశ్య ఎలాగైతే తన కన్నీళ్లతో యేసు పాదాలను కడిగినదో నువ్వు కూడా అలానే కడుగుతూ ఉంటావు. ప్రభువా, ఇప్పుడు నా ముందు నీ పాదాలను నేను నమ్ముతాను నేను అని నువ్వు కన్నీళ్లతో, నువ్వు చేసిన పాపాలతో, నువ్వు చేసిన పాపములను ఒప్పుకుంటూ కన్నీళ్లతో ప్రభు పాదాలను కడుగుతావు నువ్వు అక్కడ. అర్థమైందా నేను చెప్పింది? నేను చెప్పేది అందరికి అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది ఎవరు చేయాలి? పరిశుద్ధాత్ముడు. మారుమనసు ఎవరిస్తారు? పరిశుద్ధాత్ముడు. కృప చేయు మొదటి కార్యం అది. కృపలో అది మొదటి కార్యం అది. ఎందుకంటే నువ్వు కృప ద్వారానే రక్షించబడతావు. మరి కృప ఎవరికి ఇవ్వబడింది? ఏర్పాట్లో, ఎన్నికలో ఉన్న వారికి. హల్లెలూయా. ఇప్పుడు అంతరంగంలో జరిగిన కార్యాన్ని నువ్వు బహిరంగంగా అందరికీ సాక్ష్యంగా చూపించడానికి నువ్వు నీళ్ళల్లోకి వెళ్ళి పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందుకున్నావు. ఇప్పుడు అది అయిపోయింది. కానీ ఇప్పుడు పాపం చేసే స్వభావం మారాలా? పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టావు, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టావు. కానీ ఇప్పుడు ఏం మారాలో తెలుసా? స్వభావం మారాలి. పాయింట్ అర్థమైందా నేను చెప్పింది? మరి స్వభావం మారాలంటే అది అంత ఈజీ కాదు. అది దొంగతనం చేసేదాన్ని ఒప్పుకున్నావు, విడిచిపెడతానని అన్నావు. వ్యభిచారం చేసేదాన్ని ఒప్పుకున్నావు, విడిచిపెడతానని అన్నావు ప్రార్థనలా. మోసం చేసేదాన్ని ఒప్పుకున్నావు, విడిచిపెడతానన్నావు ప్రార్థనలా. కానీ ఇప్పుడు నిజంగా నీలో ఆ స్వభావం మారాలి. అది విడిచిపెట్టాలంటే స్వభావం మారాలి. స్వభావం ఎవరు మార్చగలరంటే మళ్ళీ పరిశుద్ధాత్మనే మార్చగలడు. అందుకే మూడవ స్టెప్లో, మూడవ మెట్టులో నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఇప్పుడు మొదటి స్టెప్పులను మార్వల్స్ పొందావు, పశ్చాత్తాపపడ్డావు, క్రీస్తు రక్తంలో కడగబడ్డావు. ఆ కడగబడిన పాత్ర, ఆ అంతరంగము కడగబడింది, మనస్సాక్షి కడగబడింది, హృదయం కడగబడిన పాత్ర. దాన్ని నువ్వు బహిరంగంగా వెళ్ళి అందరికీ దేవుడు నా లోపలి కార్యం చేశాడు, అందుకోసం నేను ఇప్పుడు నీళ్ళల్లో పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తులో బాప్తిసం తీసుకుంటున్నా అని తీసేసుకున్నావు. ఇప్పుడు నువ్వు కడగబడిన పాత్ర. నువ్వు ఈ కడగబడిన పాత్రలోనికి నివసించడానికి దేవుడు రావాలి. అదే పరిశుద్ధాత్మ బాప్తిస్మము. అదే పరిశుద్ధాత్ముడిగా దేవుడు నీలోనికి వచ్చుట. వచ్చి ఏం చేస్తాడు? నీ స్వభావాన్ని మారుస్తాడు, నీ గుణలక్షణాన్ని మారుస్తాడు. అప్పటి వరకు పాపము కోసము జీవించిన నీవు ఇప్పుడు క్రీస్తు యొక్క నీతి కోసం జీవిస్తూ ఉంటావు. క్రీస్తు ఇచ్చిన నీతి కోసం జీవిస్తూ ఉంటావు. రక్తములో కడగబడి నీతిమంతుడిగా మారిన నీవు ఇప్పుడు క్రీస్తు నీతి కోసము జీవిస్తూ ఉంటావు. హల్లెలూయా. దొంగతనం చేసే అలవాటు ఉన్న నీకు ఇప్పుడు నిజంగా దొంగతనం చేసే అవకాశం దొరికినా నువ్వు చేయవు. మోసం చేసే అలవాటు ఉన్న నీకు నిజంగా మోసం చేసే అవకాశం దొరికినా నువ్వు చేయవు. వ్యభిచారం చేసే అలవాటు ఉన్న నీకు నిజంగా వ్యభిచారం చేసే అవకాశం దొరికినా నువ్వు చేయవు. అక్రమ సంబంధం కలుగున్న నీవు ఇప్పుడు నువ్వు నిజంగా ఆ స్వభావం మారింది కాబట్టి ఇక నువ్వు ఆ అక్రమ సంబంధం జోలికి వెళ్ళవు. నీకు అవకాశం దొరికినా వెళ్ళవు. మోసం చేసే అలవాటున్న నీకు ఇక నువ్వు మోసం చేయవు. ఎందుకు? నీ స్వభావం మారింది. ఎలా? పరిశుద్ధాత్మ వచ్చి నీ స్వభావాన్ని మార్చేశాడు ఆయన. మూడవ స్టెప్లో, మూడవ మెట్టులో పరిశుద్ధాత్మ వచ్చి నీ స్వభావాన్ని మార్చేశాడు ఇప్పుడు ఆయన. అందుకే నీకు పాపం చేసే అవకాశం వచ్చినా నువ్వు చేయవు. అర్థమైందా నువ్వు చెప్పింది? నువ్వు పాపం చేసే అవకాశం వచ్చినా నువ్వు చెయ్యవు. ఎందుకు చేయవంటే నీలో పరిశుద్ధాత్మ దాన్ని చేయనీయడు. నువ్వు ఇప్పటిదాకా నువ్వు ఎంతో మంది వేషధారిగా బతికావు. ఎంతో మంది ముందట సంఘం ముందు వేషధారిగా ఉన్నావు, సంఘంలో ఉన్న వాళ్ళ దగ్గర వేషధారిగా ఉన్నావు, బంధువుల దగ్గర వేషధారిగా ఉన్నావు, అందరి దగ్గర. కానీ ఇప్పుడు నీకు పరిశుద్ధాత్మ వచ్చి నీ స్వభావాన్ని మార్చడం వలన ఇప్పుడు నువ్వు వేషధారిగా ఉండవు, నువ్వు యథార్థంగా ఉంటావు. నువ్వు ఒకటంటావు, ప్రభువా నా యథార్థతను నువ్వు చూస్తున్నావు, నేను నీ ముందు యథార్థంగా ఉండగోరుతున్నా, నేను నీకు యథార్థంగా బ్రతకగోరుతున్నా. ఇక నేను వేషధారిగా ఉండను, నేను యథార్థంగా జీవిస్తాను నేను. ప్రైజ్ ది లార్డ్. ఇది ఆది అపోస్తలులు ప్రకటించిన సువార్త.
ఇది బైబిల్లో చెప్పబడుతున్న సువార్త. ఈ సువార్త ఈరోజు సంఘ శాఖలు బోధిస్తలేవు. ఈ సువార్త ఈరోజు ఇప్పుడున్న సంస్థాగత సంఘాలు డినామినేషన్స్ చెప్తలేవు. పాస్టర్ చెప్పలేడు. ఎందుకు చెప్పలేడు? అతనే ఒక పాపంలో ఉన్నాడు, అతనే ఒక వేషధారి. ఎలా గద్దిస్తాడు సంఘాన్ని? తన మనసాక్షి ఒప్పుకోదుగా గద్దించాలంటే, తన అంతరంగం ఒప్పుకోదుగా అక్కడ నిలబడి ప్రసంగం చేయాలంటే. హల్లెలూయా! వింటున్నారా నేను చెప్పింది? నేను చెప్పేది అందరికి అర్థమైందా? అందుకే పాస్టర్లు ఈరోజు బోధిస్తలేరు దీన్ని. ఈరోజు సంఘ శాఖలో ఉన్న పాస్టర్లు, ఈరోజు సంస్థాగత సంఘాలు డినామినేషన్లలో ఉన్న పాస్టర్లు ఎందుకు బోధిస్తలేరు? ఎందుకు గద్దిస్తలేరు? వాళ్ళు కేవలం ఒకటే అంటారు, దేవుడు నిన్ను దీవిస్తాడమ్మా, చర్చకొస్తే నువ్వు కానికిచ్చినవనుకో దేవుడు నిన్ను దీవిస్తాడు, నువ్వు దశమం వాయిస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు, నీకు ఇల్లు కట్టుకోవాలని కదా దేవుడు నీకు ఇల్లు కూడా కట్టుకున్నట్టు చేస్తాడు, కోర్టులో కేసు ఉందిగా కోర్టులో కేసు నువ్వే గెలుతావు. వీళ్ళన్నీ ఈ కథలు చెప్పడానికే ఉంటారు తప్ప నీ పాపాన్ని మాత్రం వాళ్ళు గద్దించరు, నీ నీ అతిక్రమములను మాత్రం వాళ్ళు గద్దించరు, నీ వేషధారణను మాత్రం వాళ్ళు బయట పెట్టరు. వాళ్ళు ఆ టీవీలో వచ్చే ప్రసంగికులు అంతే, వాళ్ళంతే. ఆ టీవీలో వచ్చే ప్రసంగికులు, పెద్ద పెద్ద ప్రసంగికులు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మన దేవుడు దీవించే దేవుడు, ఇదిగో ఫలానా లేఖనంలో ఆయన ఏమన్నాడంటే దీవిస్తానని చెప్పాడు, అబ్రాహామును దీవించినట్టు నిన్ను కూడా దీవిస్తాడు, యోసేపును ధనవంతుని చేసినట్టు నిన్ను కూడా ధనవంతుని చేస్తాడు. ఏంటి వీళ్ళ బోధ? ఏమైనా దీవెన ఆశీర్వాదం, దీవెన ఆశీర్వాదం అని ఎందుకు చెప్తున్నారు? పాపాన్ని ఎందుకు గద్దిస్తలేరు? వాళ్ళు ఎందుకు పాపక్షమాపణ ఎలా పొందుకోవాలో చెప్తలేరు? వాళ్ళు ఎందుకు ఆ వేషధారణ జీవితాన్ని ఎత్తి చూపిస్తలేరు? ఎందుకంటే వాళ్ళ ఆది అపోస్తల బోధ చెప్తలేరు. ఆ టీవీలో వచ్చే ప్రసంగికులు ఆది అపోస్తల బోధ చెప్తలేరు. ఈరోజు సంఘ శాఖలు, ఈరోజు డినామినేషన్స్ ఆది అపోస్తల బోధ చెప్పడం లేదు. కానీ రాత్రి మేము ఈ గ్రామానికి ఆది అపోస్తల బోధ తీసుకొచ్చినాం. యవనస్తుడా, నీకు ఆది అపోస్తల బోధ తీసుకొచ్చిన. యవనస్తురాలా, నీకు ఆది అపోస్తల బోధ తీసుకొచ్చిన. నీ వాట్సాప్ అంతా రికార్డ్ అవుతుంది, నీ ఫేస్బుక్ అంతా రికార్డ్ అవుతుంది. నువ్వు డిలీట్ చేసినా ఆయన రికార్డ్ చేస్తున్నాడు అక్కడ. దేవుని తీర్పు నుండి, దేవుని కన్నుల నుండి నువ్వు తప్పించుకోలేవు. నువ్వు తప్పించుకోవడం అసాధ్యము. తప్పించుకోవాలంటే ఒకటే ఒక మార్గం ఉంది, ఆయన ఇచ్చిన రక్షణ పొందుకోవడము. ఆయన ఇచ్చిన రక్షణలో మూడు మెట్లున్నది. ఒకటి, నువ్వు మారుమనసు పొందుతా. రెండవది, నువ్వు పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుకొనుట. మూడవది, పరిశుద్ధ ఆత్మ చేత నింపబడుట. ఈ మూడు మళ్ళీ దేవుడే చేయాల. నీకు నువ్వు ఏర్పాట్లో ఎన్నికలో ఉంటే ఈ రాత్రి ఈ మూడు నీలో మొదలవుతాయి. నువ్వు ఏర్పాట్లో ఎన్నికలో ఉంటే ఈ రాత్రి ఈ సువార్త ద్వారా ఈ మూడు కార్యాలు పరిశుద్ధాత్మ మొదలు పెడతాడు ఈ రాత్రి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ మొదలు పెడతాడు నీ లోపట. ఇది కృప చేత జరిగే ఈ మూడు కార్యాలు, కృప ద్వారా జరిగే మూడు కార్యాలు. పౌలు గారు అంటున్నాడు, ఇదిగో మనము కృప ద్వారా రక్షించబడ్డాము. ఇది మీ వలన కలిగిన కార్యము కాదు, ఇది దేవుని వరమే. గాడ్స్ గిఫ్ట్. రక్షణ అనేది దేవుడిచ్చిన వరం. అది ఎలా జరుగుతుందంటే కృప ద్వారా జరుగుతుంది. అది ఆ మూడు మెట్లు, మారు మనసు పొందుట, పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తుల బాప్తిసం తీసుకొనుట, పరిశుద్ధ ఆత్మ చేత నింపబడుట. ఆ మూడు మెట్లు, ఆ మూడు కార్యాలు పరిశుద్ధ ఆత్మనే కృప చేత నీకు జరిగించాలి. అందుకే ఈ రాత్రి నువ్వు అంగీకరించాను, నీ సొంత రక్షకుడిగా అంగీకరించు. అపోస్తులు ప్రకటించిన సువార్త నమ్ము, అపోస్తులు ప్రకటించిన సువార్త నమ్ము, బైబిల్లో రాయబడిన సువార్త నమ్ము. ఏదో ఒక సంఘానికి చెందుండకు, ఏదో ఒక సంఘంలో సభ్యత్వం నేను తీసుకొని ఉన్నాగా పరలోకం పోతగా అని అనుకోకు. లేదా ఆ యూట్యూబ్లోనో లేకపోతే ఆ టీవీలోనో వచ్చే ప్రసంగికుల ప్రసంగాలు విని దేవుడు నన్ను దీవిస్తున్నాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు అని మోసపోకు. వాళ్ళు చెప్పే ప్రసంగాల ద్వారా రక్షణ ముఖ్యమై ఉన్నది. ఒక వ్యక్తికి కావాల్సింది రక్షణ. ఆ రక్షణ నీకు పాస్టర్ ఇవ్వలేడు, ఆ రక్షణ నీకు సంఘం ఇవ్వలేదు, ఆ రక్షణ ఎవ్వరు ఇవ్వలేదు. ఆది అపోస్తల బోధ మాత్రమే నిన్ను రక్షించగలదు.
పరిశుద్ధాత్మను మాత్రమే ఆది అపోస్తల బోధ ప్రకారముగా నీకు రక్షణను ఇవ్వగలడు. ఈ రాత్రి నీకు మారు మనసు రావాలన్నా, ఈ రాత్రి నువ్వు పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాలన్నా, ఈ రాత్రి నువ్వు పాపక్షమాపణ పొందుకోవాలన్నా, ఈ రాత్రి నువ్వు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు మన బాప్సం తీసుకోవాలన్నా, ఆ తర్వాత నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలన్నా, కృప చేసే ఈ 3 కార్యాలు, కృప ద్వారా జరిగే ఈ 3 కార్యాలు అది పరిశుద్ధాత్మనే చేయాలి. ఈ రాత్రి ఎవరో ఉన్నారు, అందుకే దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు. ఇక్కడికి ఎవరో ఉన్నారు, ఇక్కడికి ఏర్పాట్లో ఎన్నికలో ఎవరో ఉన్నారు ఈ గ్రామంలో, అందుకే దేవుడు తీసుకొచ్చాడు ఇక్కడికి ఈ సువార్తను. హల్లెలూయా. నువ్వు నమ్మి రాత్రి, అందుకే అంగీకరించి రాత్రి, నువ్వు నమ్మి రాత్రి, ప్రభువా అదిగో వాక్యంలో విన్నట్టు నాకు మారుమనసు కావాలా ప్రభువా, అదిగో నిజంగా నేను మారుమనసు పొందాలా ప్రభువా, నిజమే నా హృదయము నా పైన దోషారోపణ చేస్తుంది వ్యతిరేకముగా, నిజమే ప్రభువా నేనేం చేశానో నాకు బాగా తెలుసు, నా అంతరంగం తెలుసు, అన్ని రికార్డ్ అయి ఉన్నాయని నాకు అర్థమైంది. ఇప్పుడు నువ్వు అన్ని రికార్డ్ చేస్తున్నావు, ప్రతి క్రియకు నేను లెక్కపు చెప్పాలా, ప్రతి మాటకు నేను లెక్కపు చెప్పాలా, మాటకు క్రియకే కాదు, నేను చేసిన క్రియకు ప్రవర్తనకే కాదు, నా మనసులో నా ఆలోచనలు కూడా నీకు తెలుసు కాబట్టి, నా హృదయ రహస్యాలను కూడా నువ్వు ఎరుగున్నావు కాబట్టి ప్రభువా నేను తప్పించుకోలేను, నాకు అర్థమైంది. ఆ తీర్పు నుండి తప్పించుకోవాలంటే ఒక్కటే ప్రభువా, నువ్వు ఇచ్చే రక్షణ, ఆ రక్షణ నేను పొందుకోవాలి. అదిగో ఆ రక్షణలో నీ మారు మనసును నేను ఇప్పుడు పొందుకోగోరుతున్నా, అదిగో నేను యేసుక్రీస్తుల బాప్సం తీసుకోగోరుతున్నా, అదిగో నేను పరిశుద్ధాత్మతో నింపబడగోరుతున్నా, నాకు సహాయం చేయ ప్రభువా అని దేవుని దగ్గర అడుగు. ఈ రాత్రి దేవుని దగ్గర అడుగు, దేవునికి అవకాశం ఇస్తాడు. అర్థమైందని చెప్పింది. ఇదేం పెద్ద దాన్ని ఏమంటారంటే అర్థం కాని సబ్జెక్ట్ ఏం కాదు, ఇది అర్థం కాని విషయాలు ఏం కాదు, ఇది డాక్రా దానికంటే సులువు, ఇది డాక్రా లెక్కల కంటే సులువు, ఇది సింపుల్. ఇది నువ్వు నిజంగా గనక దేవుణ్ణి అడిగితే ఈ రాత్రి దేవునికి అవకాశం ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మనందరం ఒక్క నిమిషం లేచి నిలబడి, ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరుడా, రాత్రి ప్రభు దగ్గర పూర్తిగా మనం సమర్పించుకుంటూ అడుగుదాం. మనం అవును పూర్తిగా దేవుడికి సమర్పించుకుందాం. ఈ గ్రామానికి దేవుడు సువార్తను తీసుకొచ్చాడు, ఇక్కడున్న ప్రజలకు దేవుడు సువార్తను తీసుకొచ్చాడు. ఈ గ్రామస్తులు విన్నా వినకపోయినా ఇక్కడ సువార్త ప్రకటించబడింది. రేపు తీర్పు రోజున మాకెవరూ చెప్పలేదు ప్రభు అని గ్రామస్తులు అంటే, ఈ కూటము కేవలం యూట్యూబ్లో మాత్రమే ఇక్కడ రికార్డ్ చేయి పెట్టబడడం కాదు, దేవుని యొక్క కన్ను కూడా ఈ కూటాన్ని చూసింది, ఆయన కూడా రికార్డ్ చేస్తున్నాడు, ఆయన ఆ రికార్డ్ని అక్కడ చూపిస్తాడు. రక్షణను నిర్లక్ష్యం చెయ్యకు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలా నీవు తప్పించుకుందువు, దేవుని ఉగ్రత నుండి ఎలా నువ్వు తప్పించుకుందువు అని బైబిల్ అడుగుతా ఉన్నది. ఈ రాత్రి మనం తప్పించుకునే అవకాశం లేదు, రక్షణ పొందుకొనుడు తప్ప. ఈ గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకు సిస్టర్, ఈ గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయకు బ్రదర్. దేవునికి అవకాశం ఇవ్వు నీ జీవితంలో, దేవునికి అవకాశం ఇవ్వు నీ హృదయంలో, నీ జీవితంలో దేవుడికి అవకాశం ఇవ్వు. యవనస్తుడా, ఓ యవనస్తురాలా, నీ జీవితంలో దేవుడికి అవకాశం ఇవ్వు. ఓ సిస్టర్, ఓ బ్రదర్, మీరు ఎవరైనా కావచ్చు, యవనస్తులైనా కావచ్చు, మధ్య వయస్కులైనా కావచ్చు, వృద్ధులైనా కావచ్చు, మీరెవరైనా కావచ్చు, ఈ రాత్రి దేవుడికి అవకాశం ఇవ్వు. మీ జీవితంలో పూర్తిగా నువ్వు దేవుడికి సమర్పించుకో. ఈ రాత్రి దేవునికి ఒక అవకాశం ఇస్తుండగా పూర్తిగా నువ్వు దేవుడికి సమర్పించుకో, ప్రభుకి నువ్వు సమర్పించుకో. ప్రభువుని అడుగు, ప్రభువా నా పాపమును నేను ఒప్పుకుంటున్నాను, నా అతిక్రమమును నేను ఒప్పుకుంటున్నాను, నా దోషమును నేను ఒప్పుకుంటున్నాను. లార్డ్ జీసస్, ప్రభువైన యేసు నన్ను క్షమించు. నేను నిజంగా ప్రభువా ఇప్పుడు రక్షణ పొందుకోవాలనుకుంటున్నా. పాస్టర్ గారు చెప్పినట్టుగా ఆది అపోస్తల బోధను నేను ఈ రాత్రి అంగీకరిస్తున్నా, బైబిల్లోని ఈ బోధన నేను అంగీకరిస్తున్నా. ఈ రాత్రి ప్రభువా ఆది అపోస్తల బోధ ప్రకారం నేను మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తుల బాప్సం పొందుకొని పరిశుద్ధాత్మ చేత నేను నింపబడాలని కోరుతాను. ప్రభువా నాకు సహాయం చేయ. నాకు
నిజంగా నేను నా జీవితం ఏందో నాకు తెలుసు, నా హృదయం నాకు తెలుసు దేవా. నిజంగా పాస్టర్ గారు చెప్పినట్టు నా జీవితం ఏంటో నాకు తెలుసు. నువ్వు ఇప్పటిదాకా నాతో మాట్లాడినట్టు నా హృదయం నా పైన దోషారోపణ చేస్తున్నది. నా మనస్సాక్షి నేను చేసిన తప్పిదాలను గుర్తు చేస్తున్నది. ప్రభువా, అవన్నీ క్షమించు ప్రభువా. నేను నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నా. నన్ను నీ రక్తంలో కడుగు ప్రభువా. నన్ను పరిశుద్ధపరచు ప్రభువా. నన్ను ప్రభువా మర్పరే సముద్రంలో నా పాపముట విసిరివేయి ప్రభువా. నేను నా రక్షకుడిగా ఒప్పుకుంటున్నా. నేను నా పాపములే నిన్ను సిలువకి ఎక్కించిందని, నా పాపములే నీకు శిక్ష విధించిందని నేను ఒప్పుకుంటున్నా ప్రభువా. నా పాపముల వలననే నువ్వు శిక్ష విధించబడ్డది నీకు. నా పాపములే నిన్ను రక్తము కార్చున్నట్లు చేసింది. ఆ రక్తమే నన్ను ఇప్పుడు క్షమిస్తున్నదని, ఆ రక్తంలోనే నువ్వు నన్ను కడగమని, నా అంతరంగాన్ని కడగమని నేను ప్రార్థిస్తున్నా ప్రభువా. నా పాపాలన్నీ కడగమని ప్రార్థిస్తున్నా. నేను ఇక్కడ నుండి ఆ పాపము చేయదలుచుకోలేదు ప్రభువా. అలాంటి జీవితం నేను జీవించదలుచుకోలేదు ప్రభువా. నా హృదయము మారాలని, నా స్వభావము మారాలని, నా గుణలక్షణాలు మారాలని నేను కోరుతానా ప్రభువా. నా గుణలక్షణాలు మారాలి ప్రభువా. నా స్వభావం మారాలి ప్రభువా. నేను వేషధారిగా ఉండొద్దు ప్రభువా. నేను నటించువాడిగా నటించుదానిగా ఉండొద్దు ప్రభువా. నీ వాక్యము చెప్పినప్పుడు దాన్ని నేను అంగీకరిస్తున్నా ప్రభువా అని ప్రభు దగ్గర ఒప్పుకో. ఈ రాత్రి నీకు అవకాశం ఇస్తున్నాడు దేవుడు. ఈ రాత్రి నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు బ్రదర్, సిస్టర్. ఏమో ఈ రాత్రి ఇదే చివరి అవకాశం కావచ్చు, ఇదే ఇక చివరి అవకాశం కావచ్చు ఈ గ్రామానికి, ఇక్కడున్న ప్రజలకి, ఇక్కడున్న ప్రజలకు. దీన్ని పోగొట్టుకోకు. పూర్తిగా దేవుడికి సమర్పించుకో. పూర్తిగా దేవుడికి సమర్పించుకో. పూర్తిగా దేవునికి సమర్పించుకో. ఆయన కళ్ళు ప్రతి దాన్ని చూస్తున్నాయి. ప్రతి దాన్ని చూస్తున్నవి. నువ్వు ఇప్పటిదాకా జీవించిన జీవితం అంతటినీ ఆయన కళ్ళు చూసినాయి. అది నీ భర్తకు తెలియదు కావచ్చు, అది నీ భార్యకు తెలియదు కావచ్చు, అది మీ అమ్మానాన్నలకు తెలియదు కావచ్చు, అది నీ అన్నదమ్ములకు తెలియదు కావచ్చు, అది నీ స్నేహితులకు తెలియదు కావచ్చు, అది నీ సంఘ విశ్వాసాలకు తెలియదు కావచ్చు, అది నీ పాస్టర్కి తెలియదు కావచ్చు. కానీ దేవునికి తెలుసు. సోదరుడా, అది దేవునికి తెలుసు. సోదరి, అది దేవునికి తెలుసు. ఆ పాపము దేవుడు చూస్తున్నాడు. నువ్వు దాన్ని తప్పించుకోలేవు. ఈ రాత్రి నువ్వు దేవునికి ఒప్పుకో. దేవుని దగ్గర నిజంగా మారుమనసు పొందు, నిజంగా పశ్చాత్తాపపడు. పరిశుద్ధాత్మ నిజంగా ఈ రాత్రి నీ లోపట పనిచేయనట్లుగా, నీకు ఆ పాపాలను నీకు ఒప్పింపజేయనట్లుగా దేవునికి నువ్వు అనుమతి ఇవ్వు. ఇప్పుడు దేవునికి అవకాశం ఇవ్వు. ఇప్పుడు ప్రభువా, నువ్వు నాలోనికి వచ్చి చెయ్యి ప్రభువా అని అడుగు. నువ్వు ఇప్పుడు ఆయనే నిన్ను పాపాలు ఒప్పింపజేస్తాడు. ఆయనే నీకు పాపక్షమాపణ కలగజేస్తాడు. ఆయనే ఇప్పుడు నీ రక్తంలో కడుగుతాడు. ఆయన శుద్ధి చేస్తాడు. ఆయన దానిని లోపల జరిగిన అంతరంగ కార్యాన్ని నువ్వు అందరికీ బహిరంగ సాక్ష్యం కోసం నువ్వు నీళ్ళల్లో పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకోవాలి. అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలిగా. పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టాలి, ప్రార్థించాలి, అడగాల, దేవుని గోజాడాలా. నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా అని, నీ పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించు ప్రభువా అని నువ్వు అడిగినప్పుడు ఆయన నింపుతాడు. ఆయన ఎందుకు? నీ స్వభావాన్ని మార్చడానికి, ఇక నువ్వు పాపం చేయకుండా ఉండడానికి, ఇక నువ్వు పాపము చేయకుండా ఉండడానికి, నీ స్వభావాన్ని మార్చడానికి ఆయన చేస్తాడు ఆ పని. ఇది ఆది అపోస్తల బోధ. ఇదే అసలైన బోధ. ఇదే బైబిల్ బోధ. ఈ బోధకు వ్యతిరేకంగా ఎవరు ఏ బోధ బోధించినా వాడు శాపగ్రస్తుడు అవునుగా కానీ పౌలు చెప్పాడు. అపోస్తలుడైన పౌలు గారు వాడు శాపగ్రస్తుడు అని చెప్పాడు. ఈ రాత్రి శాపగ్రస్తమైన బోధన కాదు నువ్వు నమ్మాల్సింది. అపోస్తలుడు ప్రకటించిన ఈ బోధను, ఈ రక్షణ సువార్తను నమ్ము, రక్షణ పొందుకో. దేవుడిస్తున్న అవకాశాన్ని పోగొట్టుకోకు. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థించుకుందాం. రాత్రి ప్రతి ఒక్కరూ నాతో పాటు ప్రార్థనలో ఉండాలి. ప్రతి ఒక్కరు నాతో పాటు ప్రార్థించాలి. ఎవరికి వాళ్ళు యథార్థముగా ప్రార్థించాలి. దేవుని దగ్గర యథార్థంగా ప్రార్థించుకుందాం. ప్రభువైన దేవా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రభువా, ఈ రాత్రి చాలా సామాన్యమైన రీతిలో, చాలా సాధారణముగా నీ సువార్తను, ఆది అపోస్తల సువార్తను, బైబిల్లో రాయబడిన ఏకైక సువార్తను, అనేక మంది రక్షణ పొందుకున్న ఆ ఏకైక సువార్తను ఇక్కడ నువ్వు ప్రకటించినందుకు స్తోత్రం. ఈ గ్రామంలో, ఈ ప్రజల మధ్యలో
నువ్వు ప్రకటించినందుకు వందనాలు. ప్రభువా, నిజంగా ఎవరు రక్షించబడాలని నువ్వు కోరుకుంటున్నావో, ఎవరిని నువ్వు ఏర్పరచుకున్నావో, ఎన్నుకున్నావో, జగత్ పునాది వేబడక మునిపే, లోక పునాదులు వేబడక మునిపే, ఈ రాత్రి వాళ్ళ హృదయములలోనికి ఈ రక్షణ సువార్త వెళ్తుందని నేను నమ్ముతున్నా. నేను పరిశుద్ధ ఆత్మ వాళ్ళ అంతరంగాలలోనికి వెళ్ళి, వాళ్ళ మనస్సాక్షులలోనికి వెళ్ళి, వాళ్ళ హృదయ అంతరంగాలలోనికి వెళ్ళి వారిని ప్రభువా ఈ రక్షణ సువార్తను అంగీకరించినట్లుగా, వారిని మారు మనసు పొందినట్లుగా, వారు పాపక్షమాపణ పొందుకున్నట్లుగా, వారు నీ ఆత్మతో నింపబడినట్లుగా నీ పరిశుద్ధాత్మ చేస్తున్నాడని నేను నమ్ముతున్నా. నేను ఆ ప్రాసెస్ ప్రారంభమైందని నమ్ముతున్నా. నేను ఆ క్రియ ప్రారంభమైందని నమ్ముతున్నా. నేను ఆ ప్రక్రియ ఇప్పుడు ఎవరెవరు ఏర్పాట్లో ఉన్నారో వారిలో మొదలైందని నమ్ముతున్నా. నేను ఖచ్చితంగా నువ్వు కార్యము చేయి దేవా. ఈ గ్రామం పట్ల నువ్వు కార్యము చేయి, ఇక్కడున్న ప్రజల పట్ల నువ్వు కార్యము చేయి. ఈ రాత్రి ఖచ్చితంగా నీ కార్యం ఇక్కడ జరుగునుగాక. నువ్వు తప్పకుండా సహాయం చేయి దేవా. నేను నమ్ముతున్నా నీ సువార్త వ్యర్థముగా పోదని. ఇది ఎవరి కోసమో నువ్వు ప్రకటించావు. ఆ ప్రకటించబడినప్పుడు వారు ఎవరైతే ఉన్నారో వారి హృదయము మంచి నేల వలె ఉండి, మంచి నేలలో పడిన విత్తనము వలె ఈ వాక్యము కూడా వారి హృదయములో నాటబడి నూరంతలుగా ఫలించబడుతుందని నమ్ముతున్నాం ప్రభువా. రాబోయే దినాలలో ఆ సువార్తను మేము చూస్తామని, అంటే ఆ సువార్త ఫలితాలు మేము చూస్తామని మేము నమ్ముతున్నాం యేసయ్య. ఎందుకంటే ఈ మాటలు ఎప్పుడు వ్యర్థముగా పోవు. నీ మాట ఎప్పుడు వ్యర్థము కాదు ప్రభువా. భూమి ఆకాశములు గతించవచ్చు కానీ నా మాటలు తప్పక నెరవేర్పు జరుగును అని, అవెన్నడూ వ్యర్థముగా పోవని నువ్వు స్పష్టంగా చెప్పావు ప్రభువా. అందుకే ఇక్కడ ప్రకటించబడిన నీ మాట, ప్రకటించబడిన నీ సువార్త, మాది కాదు నీ సువార్త, మా మాటలు కాదు నీ మాట, అది ఎవరిలో ఫలించబడాలో అది తప్పక రాబోయే దినాల్లో ఫలించబడుతుందని నమ్ముతున్నా. నేను ఈ గ్రామములో నువ్వు కార్యము చేస్తున్నావని నమ్ముతున్నా. నేను ఖచ్చితంగా నువ్వు కార్యము చేస్తున్నందుకు స్తోత్రం. ఏర్పాట్లో ఉన్న వాళ్ళలో, ఎన్నికలో ఉన్న వారిలో ప్రభువా ఈ గ్రామంలో ఎవరున్నా వాళ్ళు ఖచ్చితంగా ఈ రాత్రిని ఈ వాక్యము చేత పట్టబడుతున్నారని నమ్ముతున్నా. నేను ఈ రాత్రి ఈ సువార్త చేత వాళ్ళు పట్టబడుతున్నారని. అవును ప్రభువా, మనుషులను బట్టి జాలులుగా చేస్తానన్నావు. ఈ సువార్త అదే ప్రభువా. మనుషులను బట్టే ప్రభువా జాలి ఇదే ప్రభువా. మనుషులను బట్టే వల ప్రభువా ఇది. ఈ సువార్త వాళ్ళను పట్టుకొనును గాక. పాపులుగా ఉన్న వాళ్ళందరినీ పరిశుద్ధులుగా మార్చును గాక. నీతిమంతులుగా రక్తము ద్వారా మార్చును గాక. స్వభావాలు మారును గాక. గుణలక్షణాలు మారును గాక. క్రొత్త జన్మ ద్వారా వాళ్ళు మారుదురు గాక. నూతన సృష్టిగా వాళ్ళు మారిపోవును గాక. పాతవన్నీ గతించిపోయేను, ఇదిగో సమస్తము క్రొత్తవాయనని వాక్యము చెప్పినట్టుగా ఇక్కడ ప్రతి ఒక్కరు అయ్యే భాగ్యము దయచేదేవా. ఆ పాతదంతా గతించిపోయి సమస్తం క్రొత్తదిగా మార్చమని, అలా నువ్వు దీవించమని, ఇక్కడ అలా నువ్వు ఆస్వాదించమని. అంతేకాదు ఈ వర్తమానం యూట్యూబ్లో పెట్టినప్పుడు ఎంతమంది దీన్ని వింటారో, వారు ఎవరైనా సరే ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా ప్రభువా, వారు ఏ జిల్లాలలో ఉన్నా, ఏ ప్రాంతాలలో ఉన్నా వారిని ఖచ్చితంగా ఈ వాక్యం పట్టుకొనును గాక. ఈ ఆది అపోస్తలుల బోధ వారిలో క్రొత్త జన్మను తీసుకొచ్చును గాక. వారు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించబడుదురు గాక. నూతన సృష్టిగా వాళ్ళు మారుదురు గాక. అలా నువ్వు క్రియ చేయమని, ఆ ఏర్పాట్లు ఎన్నుకున్న వాళ్ళకు తప్పకుండా క్రియ చేయమని చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని మీద దీవించును గాక. ఈ సమయం తిరిగి నేను అధ్యక్షుల వరకు అప్పగిస్తున్నాను.